బగ్స్ రేయ్ బగ్స్ ఫోన్ కొడతారు, నువ్వు తీసేకురా. కార్డ్ రెండో వాటి స్వైప్ చేసాం. ఏంటి 2 సార్లు తీసుకున్నాడు? కాల్ చేస్తున్నారా? సారీ గురు, కొంచెం క్లీన్ చేసుకోండా. రేయ్ మెల్లగా వెళ్ళరా. రేయ్ ఎందుకు ఇంత వేగంగా వెళ్తున్నావు? కలచోటెప్పురా. రే పడిపోయారు. జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్త రా. కాళ్ళు పైన పెట్టుకో. ఎంతసేపటి నుంచి రాని. పడుతుందిరా. తాగడానికి ఏదైనా ఇవ్వన్నా. ఈ టైంలో ఎవర్రా? ఇంకెవరు? వాడే జ్యూస్ వేస్తున్నట్టున్నాడు సైకోగాడు. చూసావా కూలింగ్. పక్సన్నా ఏదైనా చెయ్యన్నా, నొప్పి తట్టుకోలేకపోతున్నా. ఏంట్రా ఇది? నొప్పి తట్టుకోలేకపోతున్నా పక్సన్నా. అయ్యో అయ్యో నొప్పిగా ఉంది. అమ్మా అన్ని పీసులోనే అతికించాను, ఒక డైమండ్ పీస్ మాత్రం కనిపించట్లేదే. భక్సన్నా ఏదో చురుకు చురుకుమని గుచ్చుకుంటుంది భక్సన్నా. బాటిల్ పీస్ చూసారా? బుద్ధుందా మీకు? మీరంతా ఐటీ కంపెనీ పనిచేసేవాళ్ళ, లేదంటే జూలైలో తిరిగేవాళ్ళ? పెద్ద చూడొచ్చారు. పోండి పోండి. ఏంట్రా వాడి మీద? కొడకలారా ఏంట్రా మీరు? ల్యాప్టాప్ పాడు చేసింది కాకుండా వచ్చపోస్తావేట్రా నా మీద? రేయ్ రేయ్ ఆగ్రా. రేయ్ రేయ్ ఎలా కింద పడ్డావు? నిమి తాగొచ్చావా? 4 రోజుల ఫ్లైట్ రా. ఇప్పుడు ఎలా వెళ్తావు? ఓకే బేబీ.
అమెజాన్ అడవుల్లో పొదల్లో గాఢంగా వెతుకుతున్నాడు. దీనికోసమే ఇక్కడికి పంపించలేదు. నాతో రూమ్ లో ఉన్నప్పుడు బాగున్నాడు. షల్ ఐ టేక్ హిమ్? తీసుకెళ్ళనా? వయ్యండి, మీరుగా అడుగుతున్నారా లేక వాడు అడగమన్నాడా? హైజీనిక్ గా లేదు, ఓ వెస్టర్న్ టాయిలెట్ కూడా లేదని చెప్పాడు. సో టేక్ హిమ్. థ్యాంక్ యూ. ఏ చూసి నా నేనే మ్యాన్షన్ లో ఉన్నాను, 10 మందికి ఒకే టాయిలెట్. నీకన్నీ సెట్ అవ్వదురా. కమింగ్ వన్. ఓ హే హాయ్, కమ్ కమ్. చెత్త ఏదో. ఓకే కమ్ ఫాస్ట్. ఈ చోటుని ఎలా కనిపెట్టావు? సరేదా? Hey, come on. I'm going to show you something. Hey, what's that? Yeah. రా. రే చేతిరా. ఒక నిమిషం రారా. రే నన్నే మోసం చేసావు కదా, తెలుసు. ఆ అమ్మాయి వెనక కదా కుక్కలు తిరుగుతున్నావు. ఎందుకురా ఇంత మట్లో ఉన్నావు ఓ, నువ్వు? ఇంకేం చేయమంటావు? ఏంట్రా ఇలా ఉన్నారు? నేను అస్సలు ఎక్కడ ఉండలేను. ఊరెళ్ళి గేదెలు She was waiting కాసుకుంటారా out there. సామి? She got baggages. Go help her. ఓకే. Hey, hi. ఎలా ఉన్నావు? How are you? హే, ఆ డ్రింక్స్ ఇటు ఇవ్వు. ఒకటి చాలు. థ్యాంక్స్. రే ఎవరు అతను? సుబ్బు, నా రూమ్మేట్ ఫ్రెండ్. ఏంటి ఆ రూమ్ లోకి వెళ్తుంది? తన రూమ్ రా, ఇంకెక్కడికి వెళ్తుంది? ఓ, వాళ్ళిద్దరు ఒక రూము, నువ్వు విడిగా ఉంటావా? ఉమ్? నేను రూబీ ఒక రూమ్ లో ఉన్నాం. తను తనిగానే ఉంది. నువ్వు బాస్టన్కి వెళ్ళరా, తనతో పాటు బెంగళూరుని నేను చూసుకుంటా. రేయ్. ఉమ్. నేను తాగేసి పెట్టుకుంటాను రా. Let's start. Yay! Cheers. Hi. Hi. Hey, don't be shy. Why you feel so shy? Okay. Guys, let's pump this party a little bit wider. Right. Yeah. Rules చెప్పండి. Okay. Okay. వాట్స్ అ గేమ్ మ్యాన్? Let's play Never Have I Ever. తెలీదు. ఇప్పుడు తెలుస్తుంది చూడు. మిగతా వాళ్ళందరికీ గేమ్, మనకిది కంటెంట్. ఏంట్రా అంటున్నావు? ఏం లేదు మావా, 2 పెగ్గు వెళ్ళింది అనుకో, వాళ్ళెవరిని మనకి తెలుస్తుంది, మన ఎవరిని వాళ్ళకి తెలుస్తుంది. ఇదేరా గేమ్. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకేనా? ఓకే. నోరా. ఓకే. ఫస్ట్ క్వశ్చన్. Never have I ever lost my virginity. అయ్యో, ఊర్లో ఉన్న యోగిలందరూ ఇక్కడే ఉన్నారు. నువ్వు మాత్రం ఎలా వర్జిన్గా ఉంటావు? Let's finish the bottle off. Come on. Next question. No. నైస్ కల్చర్. Next. No. You are right. నేను కాదు, You. మీరే చెప్పాలి. ఇప్పుడు మీరే. ఓకే. ఎవరు అడుగుతున్నారు? నెవర్ హ్యావ్ ఐ ఎవర్ షేర్డ్ ఎ చూయింగ్ గమ్ వైల్ కిస్సింగ్ సమ్వన్. What? What a weird question. What question is this? వేరే లెవెల్లో ఉన్నారు. How can you even share a chewing gum? I have.
నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ Hey. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ Next question, okay? ఓకే ఓకే Never have I ever, Huh? sorry guys, Huh? masturbated 4 times in a day. ఓ డెఫినెట్లీ ఇది కదరా మీరు ముందు అడగాల్సింది. రే మావా వాట్ Dude. సరే వదులు. రే అవునా రే 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 పాస్ చేయరా Subbu, హోల్డ్ రా రే హోల్డ్ రా. hey, tra. రే అంబి అటువైపు వెళ్ళరా. Hey, come here. హిట్ దిగరా నేను రాను. దిగ్గరా. చేతిరా. రే దిగరా. నాకు ఇక్కడ కంఫర్టబుల్ గా ఉందిరా. డ్రైవర్ బండి ఆపండి. వారా రే రే. రే రే ఏరా స్విగ్గీలో కొబ్బరి బంద్ దొరుకుద్దా? ఆ? హ్మ్. ఏం అర్థం కావడం లేదు. ఏరా రే ఈ వీడు ఎప్పుడు వెళ్తాడు? నన్ను మిస్ రే. అవుతున్నావు కదా. రే, రే నక్స్ రా. ఏం చేస్తున్నావురా? ఎవరు? ఏయ్ వెళ్ళు. ఎరా అందుకే నేను రావద్దన్నావా? నవ్వుతున్నాడు చూడు. ఏది నువ్వా? సరే ఓకే స్టే చేయమని చెప్పు. తప్పించుకున్నాను రా బాబు. సి నన్ను డిస్టర్బే చేయకూడదు. స్లోగా ఆడుతున్నావు. డిస్టర్బ్ అంటే తర్వాత చేయడమే. ఓకే. మా ఇంటికి ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ వాడైతే ఎవరిని తీసుకురాకూడదు. అయ్యో తేగలే. ఒక్కడిని కూడా తీసుకురాను. ప్రాబ్లం వచ్చిందంటే నువ్వు నేను చూసుకుంటా. టీ 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 కాఫీ కాఫీ టీ టీ టీ. రే వాడు దాక్కుంటున్నాడు రా. ఎంత ధీమాగా కూర్చున్నాడు. చూడరా అవునరా మామ. వాడితో కలిసి ఎలా మారిపోయాడో చూడు. రే రేపు నైట్ ఇస్తాను వచ్చి పికప్ చేయరా టైంకి. I don't wanna do with her. సరేరా It's okay. Come on, you know that, right? Hey, వచ్చిన వెంటనే తాగు ఇప్పుడు తాగి పడిపోకు. bye. నాటకాలు వేసించాలి. ఫ్లైట్ కి టైం అవుతుంది. రారా. ఒక్క నిమిషం. Take care. ఏం బక్సన్నా ఇకపై ఇంటికి త్వరగా వెళ్ళాలి కదా? ఎందుకు? లేదు ఆ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది అందుకే. బండిని లారీకేసి గుద్ది చంపించా. ఛే మీ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తాను ఉండరా. వాడు చెబితేనే నువ్వు మాట వింటావు. రేయ్, ఏంట్రా? నా వల్ల కావట్లేదు. ఏంటి నొప్పి తట్టుకోలేదు. ఏమైందిరా నీకు? మెడికల్ షాప్ ఉంటే వెళ్ళి బక్సనా. ఏంట్రా? నా వల్ల కావట్లేదు బక్సనా. సురుకు సురుకు మనకి ఏంటని చచ్చావా? ముందు మెడికల్ షాప్ ఉంటే చూసి అడ్డమైన గడ్డి తినడం. రే నువ్వు కార్లోనే ఉండు, నేను వెళ్ళి కొనుక్కొస్తాను. అలర్జీగా ఉంది. ఉండరా, నేను నేనే వెళ్ళి వెళ్తాను. తీసుకుంటాను. రే జాగ్రత్త, కింద పడిపోమాక. డాక్టర్ మెడికల్ షాప్కి వచ్చేసాను డాక్టర్. లోపలికి వెళ్తున్నా. ఒక్క నిమిషం ఉన్నారు చూశాను. అన్న నోట్ చేసుకోండి. ఆ. చెప్పండి డాక్టర్. కొనుక్కుంటాను చెప్పండి. ఎం ఎం ఓ ఓ ఓ ఉమ్. మళ్ళీ ఓనా? మళ్ళీ ఓనా డాక్టర్? మళ్ళీ ఓనే అన్న. మళ్ళీ డిఎస్. డి. అవును డాక్టర్ కొంచెం నొప్పుతూనే ఉన్నారు. కష్టం. అది కొంచెం త్వరగా ఇవ్వండి. అవును డాక్టర్ అవును. మీరు తీసుకురండి. ఉమ్. అవును డాక్టర్ ముట్టుకోలేకపోతున్నాను. చేయి పెడితేనే రగిలిపోతుంది. 2 రోజుల నుంచి అస్సలు లేవట్లేదండి. దీంతో సరైపోతుందా ఇంకో 2 కొనుక్కోమంటారా?
వద్దంటారా? సరే అండి, పర్వాలేదు. కావాలంటే రేపు కొనుక్కుంటాను. సరే డాక్టర్, పెట్టేయమంటారా? థ్యాంక్ యూ డాక్టర్. అదే కంపెనీ కదండి? లేదు, ఎంత? 32. ఓ, ఓకే. నా డ్రైవర్ని పంపుతాను, వాడొచ్చి తీసుకుంటాడు. అయ్యో, ఏమైందిరా, కొన్నావా? డబ్బులు తీసుకువెళ్ళడం మర్చిపోయాను బక్సన్నా. సరే నువ్వు వెళ్ళి కూర్చో, నేను కొనుక్కొస్తా. వద్దు, మీరుండండి, నేను వెళ్తేస్తాను. రే, కడుపు నొప్పి అంటున్నావు, వెళ్ళు పోయి కూర్చో పో. హౌ మచ్? 32. థ్యాంక్స్. అవును, దీన్ని తినక ముందు వేసుకోవాలా, తిన్న తర్వాత వేసుకోవాలా? 3 వచ్చినప్పుడు వేసుకోమని చెప్పండి. తెచ్చిన కొడుకు. ఎరా, నన్ను తొడగమంటావా, నువ్వే తొడుక్కుంటావా? లేదు, ఇంటికి వెళ్ళి ఏమైనా తినేసాక వేడి నీళ్ళు కాచుకొని వేసుకుంటాను బక్సన్నా, మీరేం భయపడకండి. ఎరా, ఇంత జరిగిన అబద్ధం చెప్తున్నావు కదా. తెరవమంటున్నాను. నేను బక్సన్నా, అయిపోయావరా, నా చేతికి దొరికావో చచ్చావు. రే, తెరు, తలుపు తెరు, నీ కుందర అయ్యాలా. తలుపు తెరు. రే, దిగు. రే, వెళ్ళు. హలో. ఏంట్రా, బెంగళూరుకి వెళ్ళిన దగ్గర నుంచి ఒక ఫోన్ కూడా చేయట్లేదు. వచ్చేసాను. భోంచేసావా? Saturday's agenda is to discuss about our rule. ఏం చేస్తున్నావురా? చేసుకొని ఆ ప్రాజెక్ట్ ని టూల్ గా ప్రెజెంట్ ఊరికే అలా ఉన్నానంతే. మనం ఏదో అమ్మాయి పక్కన మాట్లాడుతున్నట్టు శబ్దం వినబడుతోంది. అందరం ఒక మీటప్ హలో చేసుకోవాలి. రేయ్, we have to discuss. కలర్స్. కలర్సా? ఏం ప్రోగ్రామ్ చూస్తున్నావు? అదేదో ఫోన్ మాట్లాడుతున్నటువంటి షో. అలాగా, నువ్వు చెప్తున్నట్టు ఏ ప్రోగ్రామ్ ఇందులో వేయట్లేదే. ఏంట్రా? అది కే కలర్స్, కేబుల్ కర్ణాటక లోకల్ ఛానల్. నువ్వు అలాగా, అక్కడలా వస్తుంది. సరే వీడియో కాల్ వస్తావా? నీ మొహం చూసి చాలా రోజులైంది. రే, బ్యాక్ కెమెరా ఆన్ చేయరా. మొఖాన్ని చూడాలన్నావు. ఎక్కడున్నావు నువ్వు? అబ్బాయిలందరూ కలిసి చిన్నింట్లో కదా ఉండేవారు. ఇక్కడికి ఎప్పుడు వచ్చావు నువ్వు? నిమ్మి ఫ్లాట్ కి వచ్చాను. ఎవరు? అమ్మాయిల అత్తయ్య మనమడా? అవును. సరే గాని ఇల్లు చూపించి చూద్దాం. ఇల్లు చూసి నువ్వేం చేస్తావు? ఒక నిమిషం. ఏంట్రా అది? ఏంటది? సోఫా. కనిపిస్తది. ఊరికే
పెద్ద ఇదేమన్నా సొంత ఇల్లా? అద్దెక కదా ఉన్నాం. ఇద్దరు ఎంత అద్దెచ్చుకుని ఉంటున్నారా? మీరు మాత్రమే ఉంటున్నారా? మీతో ఇంకెవరైనా ఉంటున్నారా? ఆ అమ్మ కాల్ చేస్తుంది, నేను తర్వాత మాట్లాడుకుంటానులే. నువ్వు ఇంకేమన్నా రూమ్స్ ఉంటే చూపించు. ఇంకేం రూమ్ ఉంది చూపించడానికి? కావాలంటే రోడ్డుగా బెంగళూరు మొత్తం తిరుగుతాను. వీడియో కాల్ లోనే చూడు. సరే సరే, మొహలా ఎత్తి పెట్టుకోకు. బాయ్. పెట్టే. అయ్యో, You useless piece of shit. You dumb. Move. Move. You son of a bitch. సారీ. Idiot. Hello. Vijay. Fucking idiot. You better tell him I'll throw him out of the house. ఈ రోజు ఏం జరిగిందో తెలుసా? నా ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను. Idiots. ఇంటికా వెళ్తున్నావు? యాక్చువల్లీ బానే ఆడావు, చాలా ట్రెడిషనల్ గా. ఇట్ వాస్ గుడ్. ఏమండి ముందు మీరు కనిపించలేదు, ఆఖరిగా వచ్చారా? కొంచెం వర్క్ ఉండింది. ఏమండి ట్రెడిషనల్ డే రోజు ఏంటండి వర్క్? యుఎస్ లో ఉండే వాళ్ళకి ట్రెడిషనల్ డే అంటే ఏంటో తెలీదు. లేదు, పొద్దున్నే చీర కట్టుకుని అందంగా బయలుదేరారా, ఎక్కడ రాకుండా పోతారు అని. లవ్ చేస్తున్నావా? హా? లేదు. షూర్? షూర్ అండి. ఓకే. ఎందుకు అలా అడిగారు? హా? లేదు, ఊరు నుంచి వచ్చే కుర్రాళ్ళు ఇలాంటి రిలేషన్షిప్స్ ని రొమాంటిసైజ్ చేస్తారు, అందుకే. సరే బాయ్. హలో, చెప్పరా. ఎక్కడున్నా? ఆఫీస్కి వెళ్తున్నాను రా. ఏం లేదు, సుబ్బు కాల్ చేసింది, ఒంట్లో బాగాలేదందిరా, ఒకసారి వెళ్ళి చూస్తావా? రే నిన్నేరా. హలో. ఏమైంది? ఏమైందంటే తనకి తెలియదురా, ఫీవర్ అంది, అసలు బాగాలేదంటుంది, ఒకసారి వెళ్ళి చూడు. ఏంట్రా? నేను కాస్త బిజీగా ఉన్నాను రా, కావాలంటే నేను నైట్ వెళ్ళి చూడనా, లేకపోతే పొద్దున చూస్తాను. రే తను ఒంట్లో బాగాలేదంటుందిరా. రే ఎక్కడికి? ఆఫీస్కి రావట్లేదా? ఆగు, వాడిని కిందకి రమ్మని చెప్తాం. పిలవరావన్నీ. హలో. హలో. హలో రే. వచ్చేసాం, త్వరగా బ్యాగ్ తీసుకొని కిందకి రా. హలో. నాకు జ్వరంగా ఉంది, ఏంటి? నా వల్ల కావట్లేదు, మీరు వెళ్ళరండి రా. ఏంటి జ్వరమా? 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 అవును, డాక్టర్ చాలా సీరియస్ గా ఉంది, బయట ఎక్కడ తిరగద్దు అని చెప్పారు. సీరియస్ గా ఉన్నావా? వాడు చూసావా మనతో ఎలా అబద్ధం చెప్తున్నాడు? ఆగు ఒక నిమిషం, ఆఫీస్కి బక్స్కి ఫోన్ వచ్చేటప్పుడు బాగానే చేస్తాను. కదా ఉన్నాడు. అలాగే జ్వరం వచ్చిందంటే వాడిని అడగరా. హలో బక్స్. హలో, ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్తున్నాడు? 32. ఏంటి కాండం? ఏమనుకుంటున్నావు? నీ కొట్టుకొస్తే వేరేం కొనరా? ఇదే కొంటారా ఏంటి? రే, వాడు నీ దగ్గర పర్ఫామ్ చేసినట్టే నా దగ్గర చేస్తున్నాడ్రా. వెళ్ళి ఆ థర్మోమీటర్ పట్టరాపో. వారిని
జ్వరంగా ఉందన్నాను. కొంచెం ఫ్రూట్స్ కూడా తీసుకురాకుండా వచ్చారు. జ్వరం ఏమేం పనులు చేస్తున్నాయి చూడు బక్సో. అరే ఇలా చూడు, బ్రాండెడ్ చొక్కా, జీన్స్, అరే బ్రాండెడ్ వాచ్ వేసుకొని ఇలా పడుకున్నాడో చూసావు నువ్వు? తట్టుకోలేనంత జ్వరం బక్సో. నా వల్ల కావట్లేదు బక్స్ అన్న. ఓ అందుకనే ఏసీ 18లో ఉందా బంగారం? అలాగే తమ్ముడు, ఏం బెంగలేదు. జ్వరం అంటుకుంటుందిరా. నువ్వు నోరు మాత్రం తెరు, జ్వరం అంతమని జ్వరం తెలిసిపోతుంది. అంటుకుంటుంది బక్స్ అన్న. కూర్చో. వద్దు, బక్స్ అన్న. నోరు తెరు. తెరవమంటున్నానా? ఎవరి దగ్గర అబద్ధాలు ఆడుతున్నా? నోరు తెరవు. వదలకరా, రే. నీ నాటకాలు నా దగ్గర కాదు, గొంతులో దింపుతా. ఇస్తున్నానుగా. ఆగు. ఎంతుంది? అవునరా, ఫీవర్ చాలా తక్కువగా ఉంది. అయ్యో పాపం. అది వైరల్ ఫీవర్ బక్స్ అన్న. సాయంత్రం అయితే ఎక్కువ అవుతుంది, పొద్దున్న తగ్గిపోతుంది బక్స్ అన్న. అలాగా? రిచ్చా, హలో. చెప్పండి. ఏమండి, ఆ తలుపు కాస్త తెరవండి. మీరు లోపల ఉండేటప్పుడు డోర్ ఇలా లాక్ అవుతుంది? అదా, కొందరు సమూహ ద్రోహులు అలా చేశారులేండి. ఒక్క నిమిషం వస్తున్నా. హలో. హలో. డోర్ బయట లాక్ అయింది. కీ మీ దగ్గర ఉందా? యాదవులు బయట లాకేశారా? ఏమైంది? పర్వాలేదు, చిల్ చిల్. నేను మెయిన్ కాల్ చేసి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తా. రైట్. నొప్పితో ప్రాణాలు పోయేలా ఉన్నాయండి. కొంచెం నీళ్ళు ఇస్తారా తాగడానికి? ఓకే ఓకే ఓకే. అవును, డోర్ లాక్ అయింది కదా, వాటర్ ఎలా ఇస్తాను? అది నేను చెప్తానులేండి. ఓకే. నీళ్లు క్యాన్ నుంచి పట్టకండి. ఏ? ఫ్రిడ్జ్ నుంచి తీస్తారా? చల్లగా కోల్డ్ గా బాగుంటుంది. ఆ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయండి. అందులో ఆ కింద ర్యాక్ చూడండి. వెజిటబుల్ ర్యాక్. అందులోపల కేఎఫ్ స్ట్రాంగ్ అని ఒక వాటర్ బాటిల్ ఉంటుంది, దాన్ని మాత్రం తీసుకురండి. కేఎఫ్ స్ట్రాంగ్ వాటర్ బాటిలా? ఈ వాటర్ వాటర్ పాడైపోయిందేమో. నేను దీన్ని ఉంపేసి ఫ్రెష్ గా కొత్త తీసుకురా. అయ్యయ్యో దైవమా, కింద మాత్రం ఉంపే. ఏ వాటరే కదా. రక్తం కారుతుందండి. అది తాగితేనే కొంచెం తప్పించుకోగలను. మా ఊర్లో చెప్పారు, బాడీలో ముక్కు చిదిగితే మంచిదే అని. చెడు రక్తమంతా పోయి బాడీ రిఫ్రెష్ అవుతుంది. ఏంటి పాప, జ్వరం అంతా తగ్గిపోయినట్టుగా ఉంది. అవును కదా.
చూసుకుందాం. హలో ఏంటి ఫోన్ అటెండ్ చేయవా? నీ పాటికి వచ్చావు, నీ పాటికి వెళ్ళిపోయావు. యాటిట్యూడ్ చూపిస్తున్నావా? వాళ్ళంతా ఎందుకు వచ్చారు? నా ఫ్రెండ్స్ వస్తానని చెప్పారు. వచ్చే వాళ్ళని వద్దని చెప్పాలా? నేను ఊరికి వెళ్తున్నానని తెలుసు కదా. ఒక వారం పడుతుంది, ఆఖరిగా 24 గంటలు దీని గురించి ఆలోచిస్తూ ఉంటావా? నాకు డేట్. ఏంటి పొగరా? అంత కోపంతో ఫోన్లో ఏం చెప్పావు తెలుసు? ఎందుకు నీకు అంత కోపం? వినొచ్చు కదా. అంత కోపం వస్తుంది కదా. ఒక వారం అవుతుంది రావడానికి. నిన్ను చాలా మిస్ అవుతాను. ఒసే, ఫోన్ గేమ్ లాంటివి ఏం చేయొద్దే. నేనెందుకు చేస్తా? అది కాదే, మా అక్కకి 2 కోతులున్నాయి. నా ఫోన్ని కెలుకుతానే ఉంటాయి. ఇందులో ఉన్న ఫొటోస్ అన్నీ నీకు వాట్సాప్ చేస్తాను బూ. సేఫ్గా ఉంచుకో. సరే ఓకే. వినిపిస్తుందా? ఏమైనా రే, చెప్పవే. ఇదెప్పుడు రా సేవ్ చేసా? డిలీట్ చేయరా. ఏ, ఇందులో నీ వాయిస్ చాలా బాగుంటుంది తెలుసా? ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. వచ్చేస్తా. ఓకే, పెట్టేశాను. ఓకే, ఇది కూడా లాక్ చేయి. ఓకే, లోపల పిల్లలు బట్టలు పెట్టాను, తీసిచ్చే. ఓకే. రే, ఏంట్రా హక్ కూడా చేయకుండా వెళ్తున్నావు? సారీ బూ, మర్చిపోయానే. ఊరికి వెళ్ళి టెక్స్ట్ చేయు. మిస్ యూ. రేయ్, రండి రండి బాబు, బాగున్నారా? బాగుందిరా. రండి. రండ్రా. ఏంటి ఇప్పుడే మా ఇంటికి దారి తెలిసిందా? నమస్కారం. పోయిన సంవత్సరం వచ్చారు. ఎలా తినిపిస్తుందో చూడు. అంతా ఆ చైను ఉంగరానికే. ఊరికే వదిలేస్తారా ఏంటి? సరే రండి. అందరూ స్నానాలు చేసి టిఫిన్ చేద్దరు. బృందా, వస్తున్నానమ్మా. కాస్తంత అన్నం ఇవ్వమ్మా. తీసుకొస్తానులే. ఒరేయ్, నిన్ను చూడకుండా నా మనసేం బాలేదురా. నువ్వు సరిగ్గా వస్తున్నావా, తింటున్నావా, నిద్రపోతున్నావా ఏమీ తెలియటం లేదురా. నాకు ఆ పసిపిల్లని చూడాలి, నిన్ను చూడాలనిపిస్తుంది. రే బంగారం, మనందరం ఒకటిగా కలిసి ఉందాంరా. నువ్వు మాతో పాటు దుబాయ్కి వచ్చేయరా. బంగారం, నువ్వు మాట వింటావనేగా 6 నెలలు నేను వదిలేసింది. రా బంగారం, మనం అందరూ ఒకటిగానే కలిసి ఉందాంరా. ఆ అన్నయ్య నీకు కంపెనీలో ఉద్యోగం ఇస్తా అంటున్నాడు. రా బాబు, వెళ్ళిపోదాం.
ఎదిగో. రే ఏంట్రా ఒక ఆ మాట అమ్మాయి కూడా ఎంతసేపు నుంచి మాట్లాడవు? బతిమాలుతుంది. నోరు తెరుస్తున్నాడా చూడు. రేయ్ రేయ్ వేరా వేరా టూరా 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 వాడిని చూడరా. బౌలింగ్ అది జై కమాండ్ రా కొట్టు. ఎందుకు ఇంకోసారి వెళ్ళరా? పోరా. ఒరేయ్, నీకు అసలు బుద్ధుందా? ఇంట్లో విశేషం అయితేను వచ్చే వాళ్ళు రా అని పిలవకుండా ఇక్కడ నీకు ఆటలు కావాల్సి వచ్చిందంట్రా. వస్తాను. ఏరా ముసలి గొంతు చించుకుంటుంటే మీకు ఆటలు కావాల్సి వచ్చిందంట్రా. ఏరా వీడికైతే బుద్ధి లేదు, మీ బుద్ధి ఏమైందంట్రా? అంతే, మీకు అసలు ఎవరికి బుద్ధి రాదు. రేయ్, పోరా. నువ్వు ఇంటికి రా, చీపిరి కట్టు ఇరుగుద్ది. పోరా, వెళ్ళు. వాడు కింద పడ్డాడు రా, ఏమైందో చూడండి. రే కొట్టింది చాలు, త్వరగా ఆడరా. రేయ్ త్వరగా అవుట్ చేయరా. రేయ్ రేయ్ పట్టుకో త్వరగా రా. రేయ్ రారా. రేయ్ పరిగెత్తండి పరిగెత్తండి. ఓకే, రెడీ నవ్వండ్రా. రేయ్ బాగా నవ్వండ్రా. రేయ్ నవ్వుతున్నాం కదరా, నువ్వు మూసుకుని ఫోటో తీ. బాగున్నారా? జాగ్రత్తగా ఫుడ్ గీయించండి. రేయ్ అయిందా? ఉండరా ఏమైంది చూడు. అయ్యో మనోడికి ఏమైంది? అయ్యో ఏంటి బంగారు, నన్ను పిలవకుండా అసలు దీన్ని పిలుస్తావెందుకు? అయ్యో ఇదిగో అందరు రండి. అయ్యో ఏం చేశాడో చూడు. ఒరే నాశనం అయిపోతావు. నన్నేం చేయమంటావు? రే ఇప్పుడు ఫోన్ ఇంకా ముఖ్యమంటారా నీకు? అయ్యో నా పిల్లడికి ఏమైందో. హలో, ఏమే ఫోన్ చేయొద్దని చెప్పాను కదా. అయ్యో ఏంటి నీ సమస్య? ఎందుకు ఫోన్ చేస్తూనే ఉన్నావు? సుబ్బు, ఎందుకు 4-5 days గా చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నా? అదేం లేదు. లేదు. ఏ నీకేమన్నా సమస్య? సుబ్బు, are you all right? I guess I made a mistake. Mrs. Geeta? అడ్మిషన్ వేస్తాను. సుబ్బు ఏమన్నారు? ఎలా ఉండిద్దో తెలుసా? అది సూపర్ ఫీలింగ్ రా. When is your last period date? May 21st. Oh, okay.
Regular periods or irregular periods? Irregular. Congrats, yaar. You have a twin babies. Wow. Can you hear the baby's heartbeat? I think you have a big body. You have to take care of your health. సరే నేను వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటాను. హే, ఎక్కడికి వెళ్తున్నా? ఇప్పుడే కదా చెక్ చేసాం. ఇలాంటివి లేట్ చేయకూడదే. అబార్ట్ చేసుకుందాం. ఆటలాడకు. హార్ట్ బీట్ వినిపిస్తుంది అంటున్నావు. డేట్ తప్పితే నాతో చెప్పాలి కదా. ఇది పెద్ద రిస్క్ అవుతుంది. రే, ప్రాణాలు వచ్చేసాయి తెలుసా? ఇప్పుడు దాన్ని అబార్ట్ చేసేది మర్డర్ చేసేటట్టు అనిపిస్తుంది. దాన్ని హార్ట్ బీట్ విన్నామనుకో, నువ్వు కూడా అదే ఫీల్ అవుతావు. ప్లీజ్ రా. ఆటలాడకు సుబ్బు. చెప్పేది విను. పిచ్చిదానిలాగా ఈ విషయం గురించి అందరికీ ఫోన్ చేసి చెప్పుకో. మనల్ని అసహ్యంగా చూస్తారు. అబార్ట్ చేయించుకోవే. డాక్టర్ బేబీస్ హెల్దీగా ఉన్నారని చెప్తున్నారు. హే, మనం పెంచుకుందాం రా. హే, పిచ్చి పట్టిందా? నా ఫ్రెండ్స్కి తెలిస్తే అసహ్యంగా చూస్తారు. చిరాకు తెప్పించుకో. మనం ఎటువంటి రిలేషన్షిప్లో ఉన్నాం? ఏ, నాతో ఒంటరిగా రూమ్లో ఉండింది ఎవరితో చెప్పలేదా? అదంతా నీకు అసహ్యంగా లేదు. ఇది నీకు అసహ్యంగా ఉంది కదా? అనుకున్నాను ఇలా జరుగుతుందని. అప్పుడే చెప్పారు. తినమ్మా, మూసుకొని విని ఉండాల్సిందే. హే సుబ్బు, సరే మొహమాల పెట్టుకో. మన ఇంటికి వెళదాం. రేపు చూసుకుందాం. నా మాట విను సుబ్బు. సరేరా. హే, పొద్దున్నుంచి ఏమీ తినలేదే. భయంకరంగా ఆకలిగా ఉంది. రా వెళ్దాం. పిచ్చి దానిలా బిహేవ్ చేయదే. నేను రాను, నువ్వు వెళ్ళు. ఎందుకు? నాతో నిన్నెవరైనా చూస్తే నీకు అసహ్యంగా ఉంటుంది కదా. నీకేదైనా జరగాలనిపిస్తే ఇంట్లో ఫ్రెండ్స్ ఉన్నా పర్వాలేదు, ఫోన్ చేసి పిలిచి మ్యాటర్ చేస్తావు. అది నీకు అసహ్యంగా లేదు, కానీ ఇది నీకు అసహ్యంగా ఉంది కదా. అమ్మా తల్లి, నేను పెద్ద తప్పు చేశాను. హే, నువ్వు వస్తావా? నేను వెళ్ళనా? పోవే పోవే.
హే హే ఎందుకు ఏడుస్తున్నావు? ఇంటికి విషయం తెలిస్తే చంపి పారేస్తారే. అక్కయ్య అమ్మ చచ్చిపోతారు. బో బో నువ్వు మాట్లాడింది నేను విన్నాను. నాకు భయంగా ఉంది. రే అబార్ట్ చేసుకుందామే. అబార్ట్ చేయడం కుదరదు. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా. ఏంటే చూసుకుంటావు? చెప్పు, నేను వింటాను. ఏయ్ ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావు? చేయి తీయు. ఎప్పుడు నీకు ఇదంతా అసహ్యంగుందో అప్పుడే నీకు నన్ను ముట్టుకునే రైట్స్ లేవు. పిల్లవగానే పల్లెకిలించుకుంటూ వచ్చేసావు. ఇప్పుడేం చేస్తాం? నేనే ఆలోచించాల్సిందే. నేనే ఇప్పుడు జోకర్లా మారాను. అంతా నా తప్పే. అయ్యో సైకోవా నువ్వు? సైకోనేరా? సైకోనే నేను. అందరూ చూస్తున్నారే. నేనేమన్నా లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేశానా? వారితో చేరకుండా ఉండుంటే ఇవన్నీ జరిగి ఉండదు. రేయ్ సైలెంట్ గా ఉండరా, అవన్నీ వాడు చూసుకుంటాడు. వీడొక్కడు అక్కర్ లేకుండా. వీడిని హాస్పిటల్లో ఎంత బాధ పెట్టుంటే ఇలా మాట్లాడేవాళ్ళు. అయ్యయ్యో బక్సో, వీడు అమ్మాయి మనకు వెళ్ళేటప్పుడే అర్థమైంది. చేతిరా. రేయ్ ఎందుకురా అరుస్తా ఉన్నారు? కాస్త సైలెంట్ గా ఉండండి. ఇదే బిగినింగ్ స్టేజ్ బక్సు. ఇప్పుడు కూడా ఏం కాదు. ఆ అమ్మాయి పోలీసు గిల్లీస్ అంటుందయ్యా. పట్టుకున్నారే అనుకో తడిసిపోతుంది మనకి. వీడి వల్ల మనం లోపలికి వెళ్ళాలా? అమ్మ పైన ఏం చెప్పిందో విన్నావా? ఆ తర్వాత దాని సైడ్ స్ట్రాంగ్ అయిపోతుంది. తిరిగేంత వరకు తిరుగుతారు. ఆ తర్వాత మన దగ్గరికి వస్తారు. అక్కడికి పంపించి ఇక్కడికి పంపించండి. బక్సో దాంతో సమస్య చేయకుండా కామ్ గా మాట్లాడి అబార్ట్ చేసే పని చేద్దాం. అర్థమవుతుందా? మిగతావన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. టైం అయ్యే కొద్దీ మనకే సమస్య బక్సో. రేయ్ పైకెళ్ళి 2 దెబ్బలు కొడతాం. మొహం ముసుగులో పెట్టుకోకు. నేను తిడితేనే దానికి సపోర్ట్ చేసేటట్టు ఉంటుంది. అర్థమైందా? ఏంటి బక్సో? అందరూ మాట్లాడితే అవ్వదు కానీ నువ్వు వెళ్ళి మాట్లాడు బక్సు. ప్లీజ్ బక్సు వెళ్ళి మాట్లాడు బక్సు. ప్లీజ్ బక్సు. రే పోరా. ఇలా చూస్తున్నాడు చూడు. పోరా. వీళ్ళందరినీ చూస్తుంటే మంచోళ్ళ అనిపించట్లేదు. వి షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఏడుస్తున్నట్టు బయటికి చూపించుకోకు. సో ఏం డిసైడ్ అయ్యారు? హెలెన్, ఇది కాస్త కాంప్లికేటెడ్ అయిన విషయంలా ఉంది. వాడి సంగతి వదిలేయండి. యాక్చువల్గా లివ్ ఇన్ అనేదే కమిట్మెంట్ లేకుండా ఓపెన్ రిలేషన్షిప్లో ఉండేదే కదా. ఇదేమీ ప్లాన్డ్ ఏం కాదు. యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీనే కదా. మీరే కాస్త ఆలోచించండి. లవ్ చేస్తున్నాడంటేనే ప్రాబ్లం అవుతుంది. అంతేకాకుండా తను కన్సీవ్ అయిందని చెప్తే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో తెలియట్లేదు హెలెన్. వాళ్ళ ఫ్యామిలీకి లివ్ ఇన్ అర్థం కాదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందిగా. అబార్ట్ చేస్తారా? హలో, అదేగా కిందకి వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు. కిందే మాట్లాడడం ఇంకే మాట్లాడు. అరే అబార్ట్ చేయడం గురించి ఇక్కడ ఎవరు మాట్లాడలేదండి. తొందరపడి నోరు జారొద్దు. హెలెన్ నోట్ చేశారా? ముందు వాడు మాత్రం మాట్లాడారు. ఇప్పుడు కిందికి వెళ్ళొచ్చాక అందరూ అదే మాట్లాడుతున్నారు. మాట్లాడుకుని వచ్చినట్టున్నారు. బక్స్ డోంట్ ట్రై టు కన్విన్స్ us, ఓకే? ఊరికే వచ్చి అబార్ట్ చేయాలి ఏదో ఒకటి మాట్లాడు. అదంతా కుదరదు. వాడిని పిలిచి అడగండి. బక్సనా ఎవరు నాయుడు? రే సాబ్ వాని తీసుకెళ్ళు. తమ్ముడితో మాట్లాడుతున్నాడు. నేను ఊరికే మాట్లాడుతున్నా. కిందికి వెళ్ళి అందరికీ అదే నేర్పించావు కదా? అవునరా, అలా చెప్పే తీసుకొచ్చాను. రారా పోరా అంటే మర్యాద చెప్పరా. హెలెన్, వీడిలాంటి వాడితో అసలు మాట్లాడకూడదు. వీడిని తీసుకువెళ్ళి లోపల పడేస్తే తెలుస్తుంది. ఎలా మాట్లాడుతున్నావు? కాంప్రమైజ్ వచ్చావా? గొడవ వాడి బాడీ లాంగ్వేజ్ చూస్తారా? ఎంతో కాస్త చెప్పండి. ఏంట్రా ఇది? చేస్తావు చేసి ఇక్కడికి వచ్చి చేస్తావు అంతేనా?
అదేరా అంతా చేసింది. నీకు ఫ్యామిలీ ఉందని ఇప్పుడే తెలుస్తుందా? చేసినప్పుడు నీకు గుర్తు రాలేదా? ఎంత మాట్లాడుతున్నాడు చూడు హెలెన్. ఏంట్రా వాగుతున్నావు? రేయ్, వాడిని వాగొద్దని చెప్పరా? రేయ్, వాడిని ఆపండ్రా. అంత వాగుతున్నాడు. వాడిని అడగట్లేదు. Keep quiet, okay? Okay, good job, princess. అడగట్లేదు. వదిలేండి, హెలెన్ చూసుకుందాం. What is this, Bugs? కొంచెం అన్న డీసెన్సీ ఉందా? హే, ఎక్కడికి వెళ్తున్నావే? ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు? అబార్ట్ చేసుకుని ఎక్కడికైనా వెళ్ళు. ఏయ్ ఏయ్ ఆగవే. బక్సు బక్సు ఆ పిచ్చోడు కింద ఏం చేస్తున్నాడో చూడు. కింద చూడవయ్యా. పదండి కిందకి వెళ్దాం. ఏం చేస్తున్నాడు? దేవుడా. ఏయ్ రా. రేయ్ 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 మావా, ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఏం చేస్తున్నావురా? రేయ్, ఎందుకురా ఇలా చేస్తున్నావు? రేయ్, రేయ్, ఏమైందిరా? ఏం రేయ్, చేస్తున్నాడు? రేయ్, రేయ్, రేయ్ ఏంట్రా? రేయ్, డోర్ ఓపెన్ అవ్వట్లేదా? రేయ్ నీకోసమే అందరూ మాట్లాడేది. Subbu, please come out. ఏమనిపిస్తే అదే చేస్తావు కదా? ఏం నా మాట లోపలే వినలే? కూర్చుంటున్నావ్? వీడు అసలు Please open the మాట్లాడరా? door. ఎలా పోతే మనకేంటి? వదిలేయండిరా. ఏయ్, ఏయ్, ఒక నిమిషం ఆగు. బక్సు, ఏంట్రా? బక్సు, వాడు ఎపిసోడ్ లో చేస్తున్నట్టు రేయ్, వాడి కోసమే కదా పైన మాట్లాడుతున్నావు. మధ్యలో వాడేందుకు వచ్చాడు? తను ఇలాగా ట్రీట్ చేసేది. రావయ్యా వచ్చి ఏదో ఒకటి చెయ్యి. వాడినే చూసుకోమని చెప్పారా? Please, Subbu. సుబ్బు చెప్పేది తలుపు విను. తీసి రేయ్, సుబ్బు. రేయ్, రేయ్, ఆగురా, రేయ్, 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 రేయ్. ఏం చేస్తున్నావు? ఆగు. గొడవలు రేయ్, ఆపండి. నీకే చెప్పి ఆగు. ఏంటయ్యా రేయ్, కార్లో ఆగురా. వచ్చేస్తావా? ఎందుకురా? మీరే గొడవ పడతారా? రారా. ఆపరేంటి? రేయ్, రేయ్, ఏంట్రా? చూడండి రా. రేయ్, రా, వెనక్కి రారా. రారా. రేయ్, రా. రేయ్, ఆ రాయి కింద రారా. పడేరా. కింద రేయ్, పడేరా. నీకే చెప్పేది. వీళ్ళే గొడవ పడుతున్నారు. ఆ రాయి కింద పడేరా. పడేయ్. రేయ్, వద్దురా. ఆగరా. వద్దురా రేయ్. రేయ్, ఎందుకు ఇలా చేస్తున్నావురా? చూడు బచ్చు. మాట్లాడుకుంటున్నాం కదరా. కాస్త ఓపిక పడలేవా? ఎందుకురా మమ్మల్ని చెప్పు. చెప్తున్నావు? రాయితో కొడదాం అనుకున్నావా? కార్లో పెట్టి లాక్ చేస్తే సుబ్బు తలుపు తీ సుబ్బు, ప్లీజ్ సుబ్బు. ఆ కార్ తాళాలు ఇవ్వమని చెప్పు. సుబ్బు రేయ్, వాడి చేతులంచా తీయండి రా ముందు. చూడరా. రేయ్, డోర్ ఓపెన్ చేయి సుబ్బు. దయచేసి వీడిని ఎక్కడికైనా వెళ్ళమని చెప్పండి. ఇక్కడ ఉండకూడదు వీడు. ఎక్కడ బక్స్ ఎక్కడ? వాడు ఏమనుకుంటున్నాడు మామా? ఛే, అసలు వీడిని ఏం చేయమంటావురా? సుబ్బలక్ష్మి, అటెండర్ ఎవరు? నేనే, చెప్పండి. నైటీ ఉందా? లేదు. ఇవన్నీ తీసుకురండి. కమ్. రేయ్, ఇట్రా. అమ్మా, ఇదిగో పట్టుకో. గుర్తులన్నీ కరెక్ట్ గా ఉన్నాయట. చూడిదారు కూడా అలాగే ఉందని చెప్తున్నారు బక్సు. అరుణా, అంతేరా, ముగిసింది. వీడితో పాటు మన ఎదురైనా వాళ్ళ అందరూ రోడ్డు మీద పడి తిరుగుతున్నాం. ఆటుకున్నాం. అది పిల్లలను ఓ, వదిలేసి. ఎందుకురా తనతో కోపగిస్తున్నావు? నన్ను అనాలి. ఇప్పుడు చూడు. రే బాకీ, హాస్పిటల్ సీసీటీవీ కెమెరాల్లో మన మొహాలు కనిపిస్తాయి. బక్సు ఎవరు బక్స్ ఈ సమయంలో? పోలీసునే అనుకుంటున్నా. బక్స్ ఎవరు? హలో. బక్సా, అవును. ఎలా ఉన్నావురా? ఇంట్లో అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఊరు నుంచి లాంగస్ అన్న మాట. ల్యాండ్ దాసనా? ఓ మీరా? అవునవును. కొత్త నంబర్ నుండి వచ్చిందా, అందుకనే. నా నంబర్ సేవ్ చేసుకోలేదా అదే నువ్వు? చెప్పండి అన్నా. అందరూ ఇక్కడికే వచ్చిండొచ్చు కదా. అవునవును, కుర్రాళ్ళందరూ వచ్చారు. ఆ మరుసటి రోజు పని ఉండడం వల్ల. అయితే అలాగే చెయ్యి. మరేం లేదు, ధనమక్క కొడుకున్నాడు అక్కడ. ఎందుకన్నా? ఏమైందన్నా? మరేం లేదు, రేపు మన పాప బెంగళూరు వస్తుంది కదా, వాళ్ళమ్మ దుబాయ్ వెళ్తుంది కదా, అందుకని తినడానికి ఏమైనా ఇవ్వాలని వస్తుంది. అలాగా? నేను ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అనే వాడు వస్తుంది. నాతోనే ఉన్నాడన్నయ్య. అందుకే నీకు ఫోన్ చేశాను. ఉండండి ఇస్తాను. ఫోన్ ఇవ్వ. ఈ బక్సు ఏమైందిరా? మాట్లాడు. ల్యాండ్ దాస్ అన్నయ్య మాట్లాడు. ఎందుకురా వారితో మాట్లాడాలి? మాట్లాడు మామా, మన అన్నయ్యే కదా. మాట్లాడరా. హలో. అరే బంగారం,
అంకుల్. ఏంటన్నా అన్నట్టు నువ్వు ఎలా ఉన్నావు? అంకుల్ బాగున్నాను అంకుల్. బాగుంటావు, పెళ్లి చేసుకున్నావు కదా. సుబ్బు మీ అక్కకి ఫోన్ చేయరే. అక్క, సుబ్బు హ్యాడ్ ఎ రిలేషన్షిప్. అబ్బాయి కొంచెం మంచి అబ్బాయి కాదు. కోప్పడకండి ప్లీజ్. నేను సుబ్బుని జాగ్రత్తగా చెన్నైకి పంపిస్తాను. మీరు కొంచెం కోప్పడకుండా తన్నే చూసుకోండి. చెన్నైలో వాళ్ళక్క భర్త ఒక పేరు మోసిన క్రిమినల్ లాయర్. క్రిమినల్. అక్కడెవరు కింద పడిపోయారు, పట్టండి. ఏం కాదు, కంగారు పడకండి. నీళ్ళు తీసుకురారా. లేదమ్మా, ఏం కాదు, కంగారు అదిలా చేసింది. పడుకోండి. మూసుకోండి. ఏయ్, వాడు కావాలా వద్దా? ఏయ్, కావాలా వద్దా? కుమార్, ఫోన్లో ఉన్నవని కాపీ చేయి. అంత పెద్దోడువా నువ్వు? పబ్లిక్ కొట్టి కార్లో ఎక్కించా. రేయ్, సీసీటీవీ ఫుటేజ్ దొరకనే మరా, అప్పుడు ఉంటుంది నీకు. రే, ఎవడ్రా నువ్వు? తను 6 నెలలు నాతో పాటు జీవించింది. తన ఫోటో, వీడియో, ఆడియో అన్ని డాష్లు నా దగ్గర ఉన్నాయి. తీసి నెట్లో ఎక్కించమంటావా? సీసీటీవీ ఫుటేజ్ తోటి నువ్వు ఏమీ చేయలేవు. నీ వల్ల అయింది చేసుకో. మనం వెళ్ళకూడదు, వాడిని రప్పించాలి. లివిన్ అంటే వర్క్ అవ్వదు. మ్యారేజ్ అని క్రియేట్ చేయి. రే, నువ్వు కంప్లైంట్ టైప్ చేయి. ఫోటోస్ అన్నిటిని అటాచ్ చేయి. మ్యారేజ్ సర్టిఫికెట్ని రెడీ చేయండి. డీబీ వేద్దాం. డొమెస్టిక్ వైలెన్స్. లోకల్ పోలీస్ స్టేషన్ ఎవరికైనా డబ్బులు ఇచ్చి వాళ్ళని సెట్ చేయి. ఇప్పుడు కోర్టులో కేసుని ఫైల్ చేద్దాం. సమ్మన్ ఊరికి వెళ్ళిన వెంటనే ఆ ఊర్లో ఆ చేతిలో తీసుకున్నట్టే నువ్వు సంతకం పెడుతున్నావు. ఆ సమ్మన్ వాళ్ళ చేతికి చిక్కకూడదు. ప్రెగ్నెన్సీ విషయం ఇప్పుడు చెప్పొద్దు. చెప్తాం. ఇప్పుడు వస్తాడు చూడు, రప్పిస్తాను వాడిని. ఇక్కడ తను ఎవరు? నేనే మేడం. ముందు బయలుదేరండి. ఏమైంది? మేడం, మేము ఎందుకు రావాలి? డోర్ మూయ్. మేడం, మేము ఏం తప్పు చేయలేదు. మేడం, పోయిపోండి. మేము ఎందుకు లాక్కెళ్తున్నారు? లేదా? రాను. చెప్తే వినండి. రాను. వదిలేయండి. ఏంట్రా మాట వినపడంలే? ఊర్లో గనక తెలిస్తే నేను ఇంక అక్కడ తిరగలేనురా. మా నాన్నకి గానీ తెలిస్తే నువ్వు బెంగళూరులో పీకింది చాలు, ఇక తిరిగి వచ్చామని చెప్తారా. వెతుక్కుంటూ వచ్చారంటే ఎలాంటి కేసు పెట్టిందో తెలియట్లేదే మామా. ఎక్కడికి తీసుకొచ్చాడు చూడు. హత్య చేసినా పర్లేదురా, ఒక ఆడపిల్లని ఎక్కడికి తీసుకొచ్చాడు చూడు. పసిపిల్లలు కోర్టుకొచ్చారు. మనసు నుండి దాన్ని తుడిచేయగలవా? ఏంట్రా నువ్వు ఇలా చేసావు? మేము ఎలారా గౌరవంగా బతికేది? ఇక్కడికి వచ్చాక పరువేంటి? చాలదన్నట్టు లబోదీపం అని ఏడిస్తే ఉపయోగం ఏంటి? అంతేకాదు, నీకు బీపీ కూడా ఉంది. కళ్ళు తిరిగి పడితే హాస్పిటల్కి తీసుకెళ్లాలా, కేసు గురించి చూడాలా? ఇలా చూడమ్మా. రా తమ్ముడు, మన ఊరు అబ్బాయి ఇక్కడ లాయర్ గా పనిచేస్తున్నాడు. రా. ఏయ్, తనని లోపల ఉండమను. లోపలే కూర్చో. ఇందులో కూర్చోమను.
కూర్చోమనవే. కూర్చోవే, కూర్చో. దట్స్ ఆల్ యువర్ అన్నయ్య, ఇక్కడే ఆగండి. డివి నంబర్ 15 2021. డార్లింగ్ వగేరా, డార్లింగ్ వగేరా, డార్లింగ్ వగేరా. ఓకే. Your Honor, I'll just explain this case one more time. This is the case between modern culture and reality. Complainant Subbu ఇక accused ఇద్దరు కలిసి పనిచేశారు. అక్కడే వాళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. కొద్ది రోజుల్లో అది లవ్గా మారింది. ఇద్దరు ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యి పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేసుకున్నారు. సో ఆవిడ లైఫ్ ని బాగా లీడ్ చేశారు. బట్ తన మ్యారేజ్ విషయాన్ని తను సీక్రెట్ గా మెయింటైన్ చేయలేకపోయారు. అక్యూజ్డ్ ఫ్రెండ్ ద్వారా దుబాయ్లో ఉన్న తన ఫ్యామిలీకి తన రిలేషన్షిప్ గురించి తెలిసేలా చేసింది. వాళ్ళకి ఈ రిలేషన్షిప్ ప్రెస్టీజ్ ఇష్యూ అయింది. వెంటనే వాళ్ళు బయలుదేరి కోయంబత్తూరుకు వచ్చారు. ఎప్పట్లాగే వాళ్ళ అమ్మాయి మీద డౌరీ హరాస్మెంట్ జరిగింది. అది మాత్రమే కాకుండా పెటిషనర్ ని అనరాని మాటలతో తిట్టి, బెదిరించి, కొట్టి. సి షీఈస్ ఇన్కాపబుల్ టు స్టాండ్, యువర్ ఆనర్. ఓకే, ఇది ఒక యంగ్ కపుల్ ప్రాబ్లం కదా. మీరు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లోనే వెళ్ళొచ్చు కదా. దేనికోసం మీరు ఇంత దూరం కోర్టుకొచ్చారో అర్థం కావట్లేదు. సారీ లార్డ్షిప్, ఇప్పటికీ ఈ కంప్లైంట్ ఇవ్వడానికి డిలే చేసుంటే వీళ్ళందరూ ఈ పాటికి దుబాయ్ వెళ్ళిపోయి ఉండేవారు. ఆ తర్వాత మా క్లయింట్ కి ఎలాంటి ఒక సోర్స్ ఉండేది కాదు. అందువల్లే ఈ వారెంట్ కి మేము ఇన్సిస్ట్ చేస్తున్నాం. సో A1 సరెండర్ అయ్యేంత వరకు కో అక్యూజ్డ్ A2, A3, A4 వీళ్ళ ముగ్గురిని రిమాండ్ లో ఉంచాలని నేను కోరుకుంటున్నాను, యువర్ ఆనర్. దట్స్ ఆల్, యువర్ ఆనర్. వాట్ ఈస్ యువర్ మై లార్డ్, ఈయన చెప్పేదంతా చాలా స్ట్రేంజ్ గా ఉంది మై లార్డ్. వీళ్ళు చెప్పేదంతా నిజమని మనం ఎలా నమ్మాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన మ్యారేజ్ సర్టిఫికేట్ నిజమా కాదని మనం చెక్ చేయాలి కదా. వీళ్ళు ఏ బెంగళూరు ఆఫీసులో ఎంతకి ఎలా కొన్నారో మనకెలా తెలుస్తుంది? పెటిషన్ లాయర్ మిస్టర్ రుద్రన్ సార్ చెప్పిన దాంట్లో ఒకే ఒక నిజం ఉంది సార్. ఆయన కథలో వాళ్ళిద్దరూ ఒకే ఆఫీసులోనే పనిచేశారు. బట్ దే ఆర్ జస్ట్ ఫ్రెండ్స్, యువర్ ఆనర్. సమ్మన్ ఇచ్చానని చెప్పారు కదా యువర్ ఆనర్, కానీ అది మా దగ్గరికి రానేలేదే. ఈ రోజు వరకు రాలేదు. నా క్లయింట్ కి సంబంధించిన ఎవరు ఆ సమ్మన్లో సైన్ చేయలేదు యువర్ ఆనర్. అదే నిజం. A1 ని ప్రొడ్యూస్ చేయమని చెప్తున్నారు, కానీ దానికి కూడా మాకు అవకాశం కావాలి కదా. బికాస్ ఈ సఫరింగ్ ఫ్రమ్ జాండీస్ యువర్ ఆనర్. ఆయన హెల్త్ కండిషన్స్ అన్ని చూసుకొని ఇక్కడికి రావడానికి 10-15 రోజులైనా పడుతుంది యువర్ ఆనర్. అండ్ అగైన్ ఐ వాంట్ టు మేక్ మై పాయింట్ క్లియర్ యువర్ ఆనర్. దే వర్ జస్ట్ ఫ్రెండ్స్. హియర్ దే ఆర్ జస్ట్ మేకింగ్ ఆఫ్ స్టోరీస్ టు కార్నర్ మై క్లయింట్ యువర్ ఆనర్. దట్స్ ఆల్ మై లార్డ్. ఈ ఫోన్లో ఒక ఆడియో మీరే వినండి. Let me examine the process. The court is adjourned for 10 minutes. ఏంటనే వాడు ఇలా మాట్లాడాడు? ఏంటి మనోజ్, ఏదైనా చెప్తేగా తెలిసేది. అనయ్య, వాడు ఫోన్ సెక్స్ లా మాట్లాడాడనయ్య. టీషర్ట్ విప్పు, అది విప్పు అని. అదంతా కుర్రాళ్ళ కదా. అయ్యో, అన్నయ్యానికి అర్థం అవుతుందా లేదా? అమ్మాయి టీషర్ట్ విప్పు అని చెప్తున్నాడు అన్నయ్య. అయ్యో, ఏంటి ఇలా జరిగింది? ఇప్పుడేం చేయాలో చెప్పు. మంచి ఎవిడెన్స్ దొరికిందన్న వాడికి. వాడిని మర్యాదగా వచ్చి సరెండర్ అవ్వమని చెప్పు. మరి ఎలా వాడికి బెయిల్ దొరుకుతుంది? ఈ ఆడియో మొత్తం విన్నాను. మీరు చెప్పినట్టుగా సాధారణంగా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టుగా లేదు. అది ఇట్ ఈస్ సమ్ వాట్ అబౌవ్ దట్. మీరు ముందు A1 ప్రొడ్యూస్ చేయండి, ఆ తర్వాత మిగతావి చూద్దాం. A1 ప్రొడ్యూస్ చేసేంత వరకు కో అక్యూజ్డ్ ధనం, బృందా, శంకర్ ఈ ముగ్గురు వ్యక్తులకు 15 రోజులు రిమాండ్ విధిస్తున్నాను. మై లార్డ్, మేము ఒక 3 రోజుల్లో A1 ప్రొడ్యూస్ చేస్తాం. ఆలోపు వీళ్ళ ముగ్గురికి మాత్రం బెయిల్ ఇవ్వమని అడుగుతున్నాను. కొద్దిసేపటి క్రితమే కదా 10 రోజులు టైం అడిగారు. పచ్చ కామెర్లు ఏమన్నా 3 రోజుల్లో తగ్గిపోతాయా? అది కాదు, ఎలాగోలా లోకంలో లేని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా?
ముందు మీరు ఏవైనా ప్రొడ్యూస్ చేయండి, ఆ తర్వాత చూసుకుందాం. ముగ్గురిని 15 రోజులు రిమాండ్ లో ఉంచవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. హలో, ఏంటి మావయ్య? ఆ చెత్త నాయలు ఉన్నాడు, ఇవ్వమంటారా? ఇదిగో మాట్లాడు. ఎరా టీ షర్ట్ విప్పేస్తావా? ఏమైంది? ఏం తెలియనట్టు నటిస్తున్నావు? నువ్వు తను రహస్యంగా మాట్లాడుకున్నారే, అది ఊరంతా వినిందిరా. ఫోన్ సెక్సా? టీ షర్ట్ తీసేస్తావా నువ్వు? వాళ్ళు నీ అండర్ వేర్ విప్పుతారు. ఓ అమ్మాయి గనక ఈ కేసులో గెలిచిందంటే నిన్ను పోలీస్ వ్యాన్ లో ఎక్కించుకొని వెళ్ళి ఎక్కడైనా దిగి పారిపోమని చెప్తారు. నువ్వు పారిపో, పుచ్చలేపేస్తారు. చచ్చిపోతావు. నువ్వు చస్తే నీ శవాన్ని తగులుపెట్టి ఓ 7 పేడ్చి వెళ్తాం. నిన్ను సరెండర్ అవ్వమని చెప్పారు లాయర్ గారు. ఏంటి చప్పుడు చేయడం లేదు? ఏమైపోయింది? టీ షర్ట్ విప్పమని చెప్పావు కదా, ఇప్పుడు మాట్లాడు. కాకి డ్రెస్ వేసుకున్న ఎంతమంది మామయ్యలు నీకోసం ఇక్కడున్నారో వచ్చి చూడు. రా, వచ్చావంటే నీ వీపు విమానం మూత మోగుతుంది. రా. ఏమైందిరా ఇలా నుంచున్నావు? అది ఎవరో చూడ. నేను చూస్తాను. ఏయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీకు ఇక్కడ పనేంటి? మీరు ఉండండమ్మా. ఎవరమ్మా వీడు? నువ్వు ఆగరా? ఆగమంటున్నానా? సుబ్బు, బయటికి రా, మాట్లాడుకుందాం. ఆగమంటున్నానా? ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. బయటికి రా. బెంగళూరులో టార్చర్ చేసిన చాలదా? ఇక్కడ కూడా వచ్చి టార్చర్ పెడుతున్నావు. సుబ్బు, నా మాట విను, బయటికి వచ్చేసేయ్. మాట్లాడు, దయచేసి ఇక్కడి సుబ్బు, నుంచి బయటికి రావే. దయచేసి సుబ్బు, ఆఖరికి అడుగుతున్నా, బయటికి రావే. బయటికి వెళ్ళు. సుబ్బు, సుబ్బు, బయటికి రా. సుబ్బు, తలుపు తీయ్. తలుపు తీవే. సుబ్బు, ఇది మన లైఫ్, మనం విడిగా మాట్లాడుకుందాం. బయటికి రా. ఇది మన లైఫే, మనమే మాట్లాడుకోవాలి. బయటికి రావు కదా, ఆఖరిగా అడుగుతున్నాను. సుబ్బు, ఎవరు ఎక్కడున్నారు మీరు? వాడు వచ్చి ఇంట్లో అరుస్తున్నాడు. ముందు మీరు ఇంటికి రండి. నేను ఏం చెప్పినప్పుడు అర్థం చేసుకోవట్లేదు, బయటికి వెళ్ళట్లేదు. వాడు బాగుతూనే ఉన్నాడు. ఆగరా. నువ్వుగా వచ్చావు, నువ్వుగా అరుస్తున్నావు. ఏమనుకుంటున్నావు అని మనసులో? ఏంట్రా ఇది? రే, మాల వేసుకుని ఊళ్ళో వాళ్ళని మోసం చేస్తావు కానీ జడ్జిని మోసం చేయగలవా? ఆయన కూడా ఊర్లోనే కదా ఉన్నారు. అయ్యో సారీ స్వామి, మన్నించండి. పచ్చకామెలు తగ్గాలని మొక్కుకొని మాల వేసుకున్నాడా? ఆయన మాల వేసుకున్నాడు, ఇక్కడ వీల్ చైర్. మైలార్డ్, ఏమని ప్రొడ్యూస్ చేశాం? ఇప్పుడైనా కాస్త కన్సిడర్ చేసి వాళ్ళ ఫ్యామిలీని రిలీజ్ చేశారంటే కాస్త రిలీఫ్గా ఉంటుంది. రే, ఎవర్రా నువ్వు? నీ వల్ల అయింది చేసుకో. పెట్రా రే. మై లార్డ్షిప్, వాళ్ళకి బెయిల్ ఇవ్వడంలో నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కానీ ఈ కేసుకి వాళ్ళకి ఎలాంటి సంబంధము లేదని ఇప్పటి వరకు మాకు ప్రూవ్ అవ్వలేదు. ఒకవేళ A2, A3, A4 దుబాయ్కి వెళ్ళిపోతే ఈ కేసుని మనం ఫర్దర్ మూవ్ మనం దుబాయ్లోనే చేయగలం. సో 104 CRP బట్టి వీళ్ళ పాస్పోర్ట్ని నేను కోర్టులో సరెండర్ చేయాలని కోరుకుంటున్నాను.
ఈ కేసు ముగిసిపోయేంత వరకు వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటారని కన్ఫర్మ్ అయ్యేంత వరకు లోకల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ముగ్గురు వచ్చి సైన్ చేయాలని నా మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాను మై లార్డ్షిప్. మై లార్డ్, ఏమని ప్రొడ్యూస్ చేయమని చెప్పారు? చేశాము. వీళ్ళకి క్లూ దొరకాలని చెప్పాలా? నో మోర్ ఆర్గ్యుమెంట్స్. మై లార్డ్, అట్లీస్ట్ వాళ్ళని విజయవాడకి మార్చినా కాస్త బాగుంటుంది కదా. చెన్నై రీజియన్ లోనే వాళ్ళు సైన్ చేయాలి. సిసి 24/2012 రామన్ వగేరా విచారిస్తున్నాం. ఎన్పీడబ్ల్యూ బెట్టింగ్ రైట్ లెవెల్ అండి. అమ్మా నాకేం ఒంట్లో బాగలేదు తల్లి. రే అమ్మా తినడానికి వస్తున్నా. అలాగే నా తలనొప్పి భరించలేకపోతున్నాను. రే బక్సన్నా డబ్బులు కావాలంటే ఇస్తా, మీరే చూసుకోండి. వాడిని మేం చూసుకుంటాం. నువ్వు ముందు అమ్మ సంగతి చూడు. ఆమె వయసు అయిన ఆవిడ ఈ వయసులో ఇంత కష్టం అనుభవించకూడదు. నువ్వే ధైర్యంగా తోడుండాలి. శంకర్, అమ్మకి ఇన్సులిన్ ఒకటి కొనుక్కురారా. సరే కొంతేస్తాను. నువ్వు వెళ్ళరా, వెళ్ళు. ఇక్కడికి వచ్చి ఎడవాలా? రా. కండిషన్ బెయిల్ సార్. ఏ కోర్టు? ఎగ్మోర్ సార్. రా రా రా. పెళ్ళైందా నీకు? అయింది సార్. భార్య పేరు కూడా రాయాలి. రాయరా. బృందారండి. రా త్వరగా రా. పెళ్ళైందా మీకు? అయిందండి. మీ పేరు, మీ వారి పేరు, మీ పిల్లల పేరు రాయండి. అమ్మా రండి. రా. అక్కడ మనోజ్ మా అక్కను తన కూతుర్ని స్టేషన్లో చూస్తుంటే చాలా బాధేస్తుంది. నేను కలవని వ్యక్తి లేడు, నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అందరూ ఒక్కటే చెప్తున్నారు, ఆడపిల్ల విషయం ఇందులో ఇరుక్కుంటే బయటికి రావడం చాలా కష్టం అంటున్నారు. దేవుడా దేవుడా అంటే చివరికి నిన్నే నమ్ముకున్నాం మనోజ్. ఎందుకంటే వాళ్ళు స్టేషన్ కు వెళ్తే శ్మశానానికి వెళ్ళినట్టుగా భావించి స్నానం చేసి మరీ ఇంట్లోకి వెళ్తారు. ఎంత కష్టపడైనా బయలు తిప్పి వాడిని బయలు తీసుకురావాలా? మై లార్డ్, మా క్లయింట్ ఫ్యామిలీ దుబాయ్ నుంచి రావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ సొంత ఊరు కోయంబత్తూరులో వాళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయికి చెవులు కుట్టారు. దాన్ని అటెండ్ చేయడానికే వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. సో వాళ్ళ ఫ్యామిలీ వచ్చారని తెలిసి ఆ సమయంలోనే ఈ సుబ్బు అనే సుబ్బులక్ష్మి ఒక మంచి స్కెచ్ వేసి అదే వాళ్ళు క్లోజ్ గా ఊరికే ఫ్రెండ్లీగా తీసుకున్న ఫోటోస్ ఉన్నాయి కదా యువర్ ఆనర్, అవన్నీ మ్యారేజ్ ఫోటోలుగా మార్చి ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసి ఇలాగే మా క్లయింట్ ని ట్రాప్ చేశారు మై లార్డ్. సో మీరు వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. They were not friends. These are fake certificates and photos. Your Honor, మేమే ఫేక్ సర్టిఫికెట్స్ ని ప్రొవైడ్ చేసాం, మేమే ఫేక్ ఫొటోస్ ని ప్రొవైడ్ చేసాం. మరి ప్రెగ్నెన్సీ అది మేమే చేసామా? నా క్లయింట్ సుబ్బలక్ష్మి, షీఈస్ క్యారింగ్ ఎ ట్విన్స్ బేబీ. దాని మెడికల్ రిపోర్ట్స్ యువర్ ఆనర్. ఏంట్రా ఇది, ఏదేదో చెప్తున్నారు? మై లార్డ్, 10 minutes పాస్ ఓవర్ కావాలి మై లార్డ్. ఏమైందండి? 10 minutes. సరే సరే తీసుకోండి, గ్రాంటెడ్. ఎస్టీసీ 47 2012 అనంతన్ వగేరా. మనోజ్, అయ్యో ఊరిని చూస్తున్నారే. ఏమైంది మనోజ్? దీన్ని కాస్త పట్టుకోరా. కొట్టానంటే చేతిలో 5 ఏళ్లున్నాయిరా, కానీ ఈ ఒక్క వేలు మాత్రం ఎందుకు దొరదగా ఉంది అర్థం కావట్లేదురా. ప్రెగ్నెన్సీ చెప్పారా నాకు? ఏంటి మీకు తెలియదా? ఎవడికి తెలుసు? నాకెప్పుడు చెప్పారు? నేను చూస్తే బుద్ధి తక్కువలో ఉన్నానా? నేను ఇక్కడ కూర్చొని ప్రిపేర్ చేస్తే అరుస్తున్నాను. ఇలా చూడండి, వీళ్ళతో కలిసారంటే మనల్ని కూడా తీసుకెళ్లి లోపలేస్తారు. నిజమేనా? అమ్మాయి కడుపుతో ఉందని తెలీదా? షాక్ లో ఉన్నాడు. ఏమై మనోజ్, ఒకే ఇంట్లో కాపురం చేస్తూ అంట్లో తోముకుంటారా ఏంటి? పిచ్చిగా మాట్లాడితే చెప్పొచ్చు కొడతాను, అర్థమైందా? నన్ను చూస్తుంటే మీకు పిచ్చాడుకున్నానా? అయ్యో చేసేదంతా చేసి ఎలా వెళ్తున్నాడు చూడు. వీటి ఏం చేయాలంటే ఇంత దూరం వచ్చారు కదరా. ప్రెగ్నెన్సీ అని తను వెళ్ళిపోయింది. కూర్చొని అనుకోండి, వచ్చావండి. నాకొచ్చే కోపానికి మీ అందరినీ చీత కొట్టి. ఇలా చూడండి, అదంతా పనికిరాదు. వాళ్ళు లాక్ చేశారు. వాడిని ఇక్కడే వదిలేసి మీరందరూ బయలుదేరండి. ఇక బయలు దొరకదు, ఇంకేమీ దొరకదు. అంతే, అయిపోయింది, కేసు అయిపోయింది. అయ్యో ఇప్పటికైనా నిజం చెప్పడ్రా.
కడుపుతో ఉందా లేదంటే బిడ్డ పుట్టేసిందా? అయ్యో దేవుడా. ఇలా చూడు మనోజ్, వీళ్ళ గురించి వాడి గురించి మర్చిపో. జామీన్ కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు, చేసుకొని. లేదా బనీను అండర్వేర్ విప్పుకొని జైల్లోనే మగ్గిపోని. ఆ ఆడోళ్ళని చూసావా? అంత పెద్ద ఆవిడ ఈ వయసులో కూడా కోర్టు చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతుంది చెప్పు. వాళ్ళక్క బావ దుబాయ్ నుంచి లీవ్ పెట్టుకుని మరీ వచ్చారు తెలుసా? వెళ్ళకపోతే 2 రోజుల్లో వీసా క్యాన్సిల్ అయిపోతుంది. మరి ఏం లేదు, తనకి జామీన్ మాత్రం ఇప్పించు, పొల్లాచికి పంపించేద్దాం. జామీన్ అంతా రాదన్నయ్య, అందరిని తీసుకెళ్లి లోపల పడేస్తారు చూడు. ఇక ఊరికి వెళ్ళారు, దుబాయ్కి వెళ్ళారు. మనోజ్, నువ్వు మన ఊరు వాడనే కదా ఇంతలా బతిమాలుతున్నాను. జడ్జి కూడా మన ఊరే. ఏం చేయమంటావు? పోండనే మీరు ఒకళ్ళు. నా చూసేదో మాట్లాడండి. ఏం చేయమంటావు? నోర్మోయ్. చూస్తేనే అయ్యో. అనయ్య, ఒకటి కావాలంటే చేయొచ్చు. జడ్జి గారికి డబ్బులిచ్చి సరిచేద్దామా? అది కాదన్నయ్య, అదంతా పనికి రాదన్నయ్యా. మరి ఇంకేం చేయమంటున్నావు? ఇలా చూడండి, ఇందులో నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక దారి మాత్రమే ఉంది. అది కొంచెం కష్టమే, కానీ ఆ ఒక్క దారి వల్లే మనం తప్పించుకోగలం. పర్వాలేదు చెప్పు. కావాలంటే వాడిని ఇంపార్టెంట్ అని చెప్దాం. ఏంటి ఇది? నువ్వు ముందే చెప్పొచ్చుగా. ఇలా చూడు, నేను తహసీల్దార్ దగ్గర వివో దగ్గర స్కూల్లోనో సర్టిఫికేట్ తీసుకొస్తాను. మగతనం లేదని అంటున్నాడు. అయ్యో. ఇంపార్టెంట్ అని చెప్పడం ఇప్పుడు మామూలు విషయమే. బాబా దగ్గర నుంచి డివోర్స్ కేసు వరకు అందరూ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. సర్టిఫికేట్ ఉంటే కేసుని క్లోజ్ చేసేయచ్చు, లేదంటే వేరే దారే లేదు. చూసుకోండి. గవర్నమెంట్ డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుందా? 10,000 ఇస్తే 10,000 సర్టిఫికేట్ ఇస్తారు. ఈ విధవలకు కూడా కలిపి తీసుకొస్తాను. మనోజ్, వాళ్ళని ఊరికి పంపిస్తావు కదా నువ్వు? అనయా, సర్టిఫికేట్ మాత్రం నా చేతిలో పెట్టు, నేను చూసుకుంటాను ఈ కేసుని. నేను సర్టిఫికేట్ తో వస్తాను, నువ్వు వెళ్ళు. మరి చెప్పేనా? వెళ్ళు, చెప్పు. చెప్పేనా? వెళ్ళు. సరే, ఓకే. మై లార్డ్, ఇది ఎలా చెప్పాలో తెలియట్లేదు. కొంచెం కష్టంగానే ఉంది. బట్ దీని తర్వాత ఇది చెప్పకుండా ఉండలేం కదా. ఈ విషయాన్ని ఇక్కడ చెప్పకూడదు అనుకున్నాం. కమ్అట్ విత్ ఇట్. ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి. నా క్లయింట్ వచ్చి ఒక ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంటా? ఆయనకి మగతనం లేదు సార్. పాపం, కంప్యూటర్లో పనిచేసి ఇలా అయిపోయాడు. అబ్బాయి చూడ్డానికి అందంగా ఉన్నాడు. ఇక్కడ ప్రెగ్నెన్సీ, అక్కడేమో ఇంపార్టెంట్. ఏంటయ్యా బాబు, ఇంపార్టెంటా? ఇంపార్టెంటా?
వి విల్ గో ఫర్ డిఎన్ఏ టెస్ట్ యువర్ ఆనర్. అందులో తెలుస్తుంది తన ఇంపార్టెంట్ కాదా. సరే ముందు మీరు My కూర్చోండి. lord, ఆల్రెడీ మా క్లయింట్ చాలా బాధల్లో ఉన్నారు యువర్ ఆనర్. ఇలాంటి విషయాన్ని ఎవరైనా ఇంత పబ్లిక్ గా చెప్పగలుగుతారా యువర్ ఆనర్? ఆయన పరిస్థితిని మీరు కూడా కాస్త ఆలోచించండి. ఇంపార్టెంట్ అనే ఒక వ్యక్తి ఎలా బిడ్డను పెంచుకుంటాడు? కావాలని డిఎన్ఏ టెస్ట్ కి తీసుకువెళ్లి ఇంపార్టెంట్ అని మళ్ళీ బాధ పెట్టాలా? కావాలనే ఆయన తీసుకువెళ్లి మళ్ళీ కావాలనే బాధ నో పెడుతున్నట్టు లాజిక్. అయిపోతుంది వి యువర్ నీడ్ ఆనర్. డిఎన్ఏ టెస్ట్. ఇందులో చూడండి బాధపడడానికి బ్రదర్, ఏముందండి? ముందు మీరు కూర్చోండి. మై లార్డ్, ఇంపార్టెంట్ సర్టిఫికేట్ కావాలంటే ప్రొడ్యూస్ చేస్తాము. ఒకటేంటండి 10 డాక్టర్ల దగ్గర నుంచి ప్రొడ్యూస్ చేస్తాం. మీరేం 10 హాస్పిటల్ నుంచి తేవద్దు. ఓకే కోర్టు రికగ్నైజ్డ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఓకే. పొటెన్సీ టెస్ట్ అవుట్ చేయించండి. ఓకే యువర్ ఎక్కువ ఆనర్. రోజులు టైం లేదు. సరే యువర్ ఆనర్. 10 days. 10 రోజులు ఎందుకు, రేపే తీసుకొస్తాను. లోపలికి రా. ఒక నిమిషం, డాక్టర్ పేషెంట్ వచ్చారు. రమ్మనమ్మా. వెళ్ళండి. తీసుకురా. నమస్తే. ఏంటి సార్ చూస్తున్నారు? చాలా చిత్రంగా చూస్తున్నారే. ఏంది ఎంతమంది వచ్చారు? ఏదో తిరునాళ్ళకి వచ్చినట్టు. అసలు మీరు పేషెంట్ ఎవరు? ఇతనే సార్, ఇతనే. రా కూర్చో. సరే, ఏంది ఇది? యాక్సిడెంటా లేదా బై బర్త్? యాక్సిడెంట్ లో బై బర్త్. ఏంది వాగుతున్నావు? కా సార్, బాత్రూమ్ లో పడ్డాడు. బాత్రూమ్ లో పడ్డాడా? అది యాక్సిడెంటే కదా సార్. ఏమోలే. సరే, బ్లడ్ టెస్ట్, స్పెమ్ కౌంట్, సెమెన్ అనాలిసిస్ ఈ 3 చెయ్యాలి. ఇదేం పెద్ద విషయం కాదు, జస్ట్ ఫుడ్ డెఫిషియన్సీనే. నువ్వేం బేజారవుకో, నేను వివరంగా చెప్తాగా. ఒక చిన్న టెక్నికల్ అడ్వైజే. ఇదిగో ఇది చూడండి, ఇది సిస్టమ్ ప్రాసెస్. ఇదే యాక్సెసరీ గ్లాండ్స్. 60% ఆఫ్ సెమెన్ ఈ గ్లాండ్స్ లోనే తయారవుతోంది. 30% ఆఫ్ సెమెన్ ఇక్కడ సేవ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రక్టోజ్ ఎనర్జీ. పళ్ళు బాగా తినాలి. అరటి పండు, దానిమ్మ, డ్రై ఫ్రూట్స్ జ్యూస్గా తాకూడదు, అందులో శక్తే ఉండదు. పండ్లే తినాలి. తర్వాత వైటమిన్ సి, ఆరెంజ్ ఎక్కువగా తినాలి. ఏంది బుర్రకెక్కిందా? అర్థమైంది, అర్థమైంది. ఏంటి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుండి స్పెమ్ ప్రొడ్యూస్ అయ్యి ఇక్కడ సేవ్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ స్టోర్ అయినప్పుడే ఈ సిస్టమ్ పనిచేస్తుంది. దీనికి వచ్చి బాబు నీళ్లు బాగా తాగాలి, అదే ముఖ్యం. మావయ్య, వీడు కొబ్బరి నీళ్ళు తాగి ఎంత పని చేశాడు. ఇప్పుడు ఊరు మూసుకో. సరిపోయింది. డైలీ గ్యాపే ఇవ్వకూడదు. వీడు తాగుతాడు సార్. అర్థమైందా? తాగుతాడు. నేను తాగిస్తాను సార్. మీరు కూర్చోండి, కూర్చోండి. అదేంటంటే తనకు ఆరోగ్యం బాగానే ఉంది సార్. ఒక చిన్న సమస్య, కేసులో ఇరుక్కున్నాడు. మీరు అనుకున్నట్టు హత్య కేసు కాదు, ఒక డైవర్స్ కేసు. అది తనకు ఒక అమ్మాయికి గొడవ ఉంది. ఆ అమ్మాయి పోలీసులు కంప్లైంట్ ఇచ్చి తన కుటుంబాన్ని నాశనం చేయాలని చూసింది. టెస్ట్ కోసం పోలీసులు మన హాస్పిటల్కి వస్తారని తెలిసింది. మరేం లేదు, మీరొక సర్టిఫికెట్ ఇచ్చారంటే మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. ఎంత కావాలో చెప్పండి, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. డాక్టర్ అని మొహమాట పడదు. డాక్టర్ ఇందులో సైన్ చేయడు. ఇది ఎంత పెద్ద అఫెన్స్ తెలుసా నీకు? అయ్యో, అలాగైతే మీరు కోర్టులో ఏదో ఫేక్ న్యూస్ ఇచ్చి ఉంటారు. అది ముందు మీరంతా బయటకు వెళ్ళండి. బయటికి పంపం. డాక్టర్ గారు, హాస్పిటల్ అరవకండి. వెళ్ళండి సార్. నా హాస్పిటల్ గురించి నాకే చెప్తున్నావా? ఊరికే నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. ముందు బయటకు వెళ్ళండి సార్. ఆగండి సార్, మనం నెమ్మదిగా మాట్లాడుకుందాం. పోలీసులు పిలిపించు. సరే సరే, కోపడకండి సార్. వెళ్తున్నా సార్. సార్ వెళ్ళిపోతాం సార్. ఏదో గొడవ చేయడానికి వచ్చుంటారని. వెళ్ళండి సార్. డాక్టర్, తడిగా తీసిన ఇంట్లో కుక్కలా జ్వరపడ్డా. డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వనన్నారు. సరే ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి దాన్ని ఆపగలిగారంటే. డాక్టర్ నా ప్లంబర్ నా బొక్కలు పెట్టడానికి. వెళ్ళమని చెప్తున్నావు కదా. వెళ్ళండి సార్. ఏమనుకుంటారు? వచ్చారు పెద్దగా దొంగ నా కొడుకు. కాస్త మోసపోయాను. నేను గనక కద్దర్ షర్టు వేసుకుని అక్కడికి వెళ్ళుంటే డాక్టర్ భయపడి బెదిరిపోయి వచ్చి సర్టిఫికెట్ ఇచ్చేస్తుండేవాడు, చించేవాడు. మా ఎవరికొద్దు, 1 లక్ష రూపాయలు ఇస్తాను. ఒకే ఒక సర్టిఫికేట్ వచ్చేలా చేస్తావా? మొహం మీద బాతాను. మీరు వెళ్ళి పని కానిచ్చి వస్తారు, నేను మాత్రం సర్టిఫికెట్ తీసుకుని రావాలి. అన్నా, నేను కాల్ మాట్లాడాలి. నీకు అదొకటి ఉందా? ఇదిగో కార్ను ఒక సైడ్కి నిలబెట్టు. నీకు నీ సమస్య. పని పోయిందంటే మరి తిండికి ఏం చేస్తావేంటి? ఇదిగో త్వరగా వెళ్ళొచ్చేసాయి. మేం పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం పెట్టొస్తాం. ఇలా చూడు, పోలీస్ యూనిఫామ్, మైల్ వాగన ఎస్ఐ, వెస్ట్ మాంబలం. మిమ్మల్ని నమ్మి బట్టలు కూడా ఆరేయడానికి లేదు కదరా. పోలీస్ యూనిఫామ్ తో ఏం చేస్తావు? సార్, సినిమాకి అద్దెకిస్తాను సార్. పదరా.
లోపలికి రా. అద్దెకిస్తే డబ్బులు వస్తాయి సార్. ఏ ఊర్రా? కోవై సార్. రే వెళ్ళండి వెళ్ళండి రా. అయ్యో ఏయ్ లోపలికి రారా, లోపలికి రారా. ఏంట్రా మనల్ని లోపలికి రేయ్, పిలుస్తున్నారు? రండి. కొడతారా? పోరా, అక్కడికి వెళ్ళి నుంచో. ఏంట్రా కట్టు? సార్, తేనెటీగలు కుట్టడానికి వచ్చేటప్పుడు కాల్ స్లిప్ అయి కింద పడ్డాను సార్. దాని జోలికి మీరెందుకు వెళ్ళారా? అడవి లోపలికి ఎర్ర సందనం కోసం వెళ్ళారా? సార్ అదేమీ లేదు సార్, క్రికెట్ ఆడడానికి వెళ్ళాం సార్. బాల్ వెళ్ళి దానికి తగిలింది. ఓ, చెట్టుని నరికేసి లోపల క్రికెట్ ఆడుకున్నారు. ఆ? లేదు సార్. ఎక్కడ పని చేస్తున్నావు? సార్ ఐటీ ప్రొఫెషనల్ సార్. ఆహా, వచ్చే జీతం సరిపోదని ఎర్ర సందనం చెట్టుని కొడుతున్నారు. సార్ అయ్యో చూస్తుంటే పులుసు తీసేలా ఉన్నారు. మరి నువ్వు? సార్ నేను గంధపు పుల్లను కూడా చూడలేదు సార్. వీడికి కండిషన్ బెయిల్ కోసం వచ్చాను, ఇంకేం లేదు సార్. అబ్బో, ఎర్ర సందనం నరికేసి బెయిల్ తీసుకొచ్చాడు. రుద్ర సార్ కేసే కదా, వారి దగ్గర సైన్ తీసుకుని పంపించండి. థ్యాంక్స్ సార్. రా రా రా. చెప్పండి సార్. గుణశేఖరన్ టెంపరీగానే ఒక 2 months లేక 3 months అయినా అలోపతిలో తర్వాత రీకనెక్ట్ చేసేటప్పుడు ఫెయిల్యూర్ అయితే ఏం చేస్తారు? రాకుండానే పోతుంది, పర్లేదా? ఇట్స్ కంప్లీట్లీ అగైన్స్ట్ నేచర్, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. నా బంగారు తల్లి ఏడుస్తుందటి. ముక్క పోస్తున్నట్టుంది, అందుకే బయటికి తీసుకొచ్చాను. కాస్త బయటికి తీసుకెళ్లొచ్చు కదా, లోపలే ఉంటే అలాగే ఉంటుంది. మామయ్య వాడిని వెళ్ళమని చెప్పండి, వెళ్ళమని చెప్పండి. నా కళ్ళ ముందు వాడు ఉండకూడదు, వెళ్ళమని చెప్పండి. ఇక్కడి నుంచి వెళ్ళమని వాడిని నా కళ్ళ ముందు నిల్చోవద్దని చెప్పండి మామయ్య. వాడిని వెళ్ళమని చెప్పండి. వద్దు, మా పరువంతా నువ్వు తీసేస్తున్నావు. రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. ఏంటి మామయ్య, వాడిని ఎలా చూసుకున్నావా? అందరినీ ఏమర్చేశాడు మామయ్య. ఇదిగో ఈయనకి ఉద్యోగం పోయింది, లోపల అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో మీరే చూడండి మామయ్య. నా మాట విను. కళ్ళ ముందు ఉండకూడదు, వాడిని వెళ్ళిపోమని చెప్పండి. ఇంపార్టెన్స్ సర్టిఫికేట్ దొరకలేదని అడుక్కోడానికి వచ్చారా? వీడు చేసిన తప్పుకి పాపం వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తారు సార్? వాళ్ళ మామయ్య దుబాయ్ లో వర్క్ చేస్తున్నారు సార్. పనిపోయింది సార్ ఆయనకి. ఆయన్ని నమ్ముకునే ఆ ఫ్యామిలీ మొత్తం ఉంది సార్. వాడిని ఏదో ఒకటి చేసుకోండి సార్, వాళ్ళ ఫ్యామిలీని మాత్రం వదిలేండి సార్. నొప్పిగా ఉందా? ఫ్యామిలీ మీద చేస్తూ నొప్పిగా ఉందా? అందుకే కేసేసి ఆ కోర్టులో పెట్టాను. లైఫ్ లాంగ్ ఆ కేసు కోర్టు తిరిగి చావంట్రా సార్. నీతో కలిసి నీ కుటుంబం చేస్తుంది, చూసి సంతోషించండి. సార్ మీ దగ్గర క్షమాపణ కోసమే వచ్చాం సార్, దయచేసి అర్థం చేసుకోండి. చెప్పరా? అయ్యో ఏడ్రా వాడు? ఇక్కడే పారిపోయాడా? సార్ వదిలేండి సార్. ఓరా సార్ ప్లీజ్ సార్. సార్ మాట్లాడదాం. మెడ్రాస్ లో ఉన్న డాక్టర్స్ అందరినీ కలిశాను. ఇక మిగిలింది నువ్వు నేను డాక్టర్ కావడం. అన్నా మీరు ఆ డబ్బు ఇవ్వండి. ఏంది కోయంబత్తూర్ని అంబో అని వదిలేసి వచ్చేసారు. కోయంబత్తూరు నన్ను నమ్ముకునిందా? బాలేవారే, ఊరుకోండి. వెళ్తానయ్యా. అలాగేనా, జాగ్రత్తగా వెళ్ళరండి. ల్యాండర్స్ ఏదో సమస్యలో ఉన్నారని అనిపిస్తుంది. అదేందో చెప్తే నా అది వల్ల పెద్ద విషయం నేను చూసుకుంటాను, మీరు వెళ్ళరండి. ఎలాంటి చెత్త పని చేసి వచ్చి పడుకున్నాడో చూడండి. ఏంటి మళ్ళీ వచ్చి కూర్చున్నారు? ఇక్కడ పడుకోవడానికి చోట్లేదన్నా. పడుకోవటానికి ఏం రాలేదయ్యా, ఈ ప్రపంచమే ఒక రథంలో తిరుగుతోంది. ఇప్పుడు మెడికల్ షాపును వెతుక్కుంటూ వెళ్ళామనుకో, కంటికి ఇంకే షాపు కనపడదు, మెడికల్ షాప్ మాత్రమే కనబడుతుంది. నీ సమస్యని పరిష్కరించడానికే వచ్చాను, అలాగే అనుకో. మరేం లేదన్నా, మీకు నిద్ర లేనట్టుంది, ఈ మంచం కావాలి అంతే కదా? ఆఖరికి ఇక్కడ పడుకోబెట్టామన్నా. ఇప్పుడు బాగా నిద్రొస్తుంది. టీ తెప్పించనా అన్నా? చెప్పండి అన్నా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? ఈ కథ వినా? నాకు తెలిసిన వాడు ఒకడున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళావంటే అంతా సర్దుకుంటుంది. కానీ వాణ్ణి కలవటం చాలా కష్టం. అలా చెప్పండి. సరే, వీడికి మంచి అవుతుందంటే కష్టపడైనా సరే పట్టుకుందాం. వాడికి వర్మ కళ తెలుసు.
కాళ్ళు పట్టేసిందిరా. ఏంటిది చోటు ఇలా ఉంది? ఆ? అయ్యా చెప్పండి అయ్యా. సరే సరేనండి అయ్యా. అయ్యగారు పిలుస్తున్నారు బాబు. త్వరగా వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. సరైన సైకో దగ్గర చేరుకున్నా. స్వామి స్వామి ఏం చేయాలి? మగతనం లేకుండా ఏంటి? మగతనం లేకుండా చెయ్యాలి. ఏంటి నీకా? నాకు కాదు. లేక నీకా? అతనికి కాదండి. ఈ అబ్బాయికి తనకి. ఓ ఈ తమ్ముడు. అవును అవును. టెంపరీయా పర్మనెంటే. అర్థమైందా? నీకేమైనా పిచ్చెక్కిందా? అది సార్, సారీ సార్, ఆయనకి ఇంగ్లీష్ రాదండి. అవునయ్యా. టెంపరీ సార్. కరెక్ట్ గా చెప్పండి అయ్యా. టెంపరీగానే. ఎన్ని రోజులు ఖర్చు చేయాలి? 3 నెలల, 6 నెలల, 9 నెలల? అది ఏంటి నా కృష్ణా డ్యామ్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నట్టు అడుగుతున్నాడు. చెప్పాలి. ఏదో ఒకటి చెప్పండి అయ్యా. అవునండి. అయితే ఓ పని చేయి. పొద్దునే లేచిన వెంటనే పంటికి నీరు తగలకుండా ఖాళీ కడుపుతో వీణ్ణి ఒక 60,000 సంచిలో వేసుకుని తీసుకురా. బయలుదేరు. ఈ రోజు వీలు కాదంట. అరే ఎండ నడి మధ్యన ఉంది. ఒంటి మీద చేయి తగలకూడదు. ఏమైనా అయిందంటే వెళ్ళి పొద్దునే రండి. అయ్యో సరే బయలుదేరు. అరే ఏంటో ఇంకా కూర్చునే ఉన్నారు? అలాగే చూద్దాం. ఏంటి రే ఇంకా ఏంట్రా నుంచి చూస్తున్నావు? చెప్పరా. ఓ ఏంటో ఇంకా నిలబడ్డారు? వెళ్ళరా. సరే రే రారా. రే సమస్య ఏమీ అవ్వదు కదా? రే స్వామితో మాట్లాడి. ఆప్టిమిజం అంటే ఏంటో తెలుసా? ఒక విషయం జరుగుద్దా జరగదా అనేది ముఖ్యం కాదు. అది ఎలాగైనా సరే జరుగుద్దని నమ్మడమే. అదే ట్రూ ఆప్టిమిజం. ప్రపంచంలోనే ట్రూ ఆప్టిమిస్ట్ ఎవరో తెలుసా? మతిస్థిమితం లేనివాడు. అదే నిజం. మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి చూడు. ఒక పిచ్చోడు చెట్టుకి ఆనుకుని ఉంటాడు. నీ బాటుకు నువ్వు వాడిని దాటుకుంటూ వెళ్ళిపోతావు. కానీ వాడు కింద పడబోయే చెట్టుని మనమే ఆంచుకుని పట్టుకున్నామని నమ్ముతాడు. ఇప్పుడు ఆ పిచ్చోడివి నువ్వే. నేను చెప్పేది పూర్తిగా నమ్మాలి. ఏంట్రా? వెళ్ళి పొద్దునే వచ్చే. సరే వెళ్తున్నావు. పదబట్టే.
ఓర్ నాయనో, కలుసుకున్నందుకే కడుపులో తిప్పేసింది. రేపు ఆ మనిషి ఏం చేయబోతున్నాడో తెలియట్లేదు. రే రేపు నువ్వు చచ్చావురా, చచ్చావంతే. రే ఏంటి? అయ్యో ఆ? ఇలాగేరా పట్టుకుని తిప్పుతారు, ఆ? కానీ దేన్ని పట్టుకుని తిప్పుతారో తెలియదు మావా. నా వల్ల కాదు, నేను రాను. బక్సు, నాకే చూడడానికి పాపంగా అనిపిస్తోంది. ఎలాగా రేపటితో వాడిని ముగిస్తాడు. చివరిగా ఈరోజు రాత్రి ఒకసారి తీసుకెళ్ళొచ్చేద్దామా? ఏరా వెళ్తావా? రే బంతి తగిలితేనే వాసిపోతుంది. వీడేంట్రా స్టెంప్ తీసుకొస్తున్నాడు. ఒక్కసారి పెట్టి కొట్టాడంటే ఏమైపోతాడు? తీసుకొచ్చా? నమస్తే. తీసుకొచ్చాను. ఎరా తమ్ముడు, ఏంటి చేసేద్దామా? నీ పేరేంటి? చెప్పు, భయపడుకో. స్వామి ఉన్నారుగా. డార్లింగ్ స్వామి. డార్లింగా? కరెక్ట్ గానే పెట్టారా పేరు నీకు. ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని సమ్మతం సమ్మతం అని కలిపి చెప్తాడు, సరేనా? డార్లింగ్ అనబడే నేను 3 నెలల కాలం పాటు నా పురుషత్వం కోల్పోవడం కోసం పరిపూర్ణంగా సమ్మతిస్తున్నాను. చెబుతాండో? చెప్పరా చెప్పరా, త్వరగా చెప్పు. చెప్పరా? ఆలోచించకుండా సమ్మతం. నువ్వు చెప్పకుంటే పని అవ్వదు. చెప్పరా? ఏదో మాట్లాడుకుంటున్నారు. ఒక్క నిమిషం చెప్పరా. సమ్మతిస్తున్నాను. మంచిది. కోల్పోయిన ఆత్మని మళ్ళీ పొందడం కొరకు సంవత్సరం 2 సంవత్సరాలు అయినా సరే నేను ఓపిగ్గా నమ్మకంతో వేచి ఉంటానని సమ్మతిస్తున్నాను. ఏది చెప్పు? చెప్పరా. 2 ఏళ్లే కదా. చెప్పు. స్వామి కోపం వస్తుంది, చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాడు? రండి రండి. ఏమైందిరా? ఎక్కడికి వెళ్తున్నాడు? దయచేసి ఆగరా. రే ఇలా చూడు, ప్రాబ్లం ఏమి ఉండదురా. అదే తిరిగి వచ్చేస్తుంది అంటున్నారుగా. దయచేసి సమ్మతం మాత్రం చెప్పు. ఒక్క నిమిషం మాత్రం ఆలోచించు. ఆయనతో సమ్మతం అని చెప్పే. ఎందుకని ఇలా చేస్తున్నావు? రే ఏంట్రా నీకు? తీసుకో. క్షమించండి. ముందు దీన్ని తీసుకోరా. వాడికి నా మీద నమ్మకం లేదు. దీన్ని తీసుకో. 2 నిమిషాల్లో పిలుచుకొస్తాను చూడండి. రాస్కల్ లోపలికి రాకూడదు. ముందు దీన్ని తీసుకో. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. తీసుకోరా, మీరు ఉండండి. తీసుకో. మీకు మొక్కుతా స్వామి. రే నా మాట వినరా. వాడెక్కడా? దయచేసి నా మాట వినరా. అరే, తప్పకుండా. వాడిని చావు కొడతాను. తప్పండి. ఆగమంటున్నానా? ఏంట్రా నువ్వు? లేదంటే జైలుకి వెళ్తావు. అర్థం కాదా నీకో? అప్పుడు కాళ్ళు చేతులు పెట్టుకుని బుద్ధిగా ఉండాల్సింది. రేయ్, నువ్వు స్వామి చెప్పిన మాట వినలేదనుకో, నేనే నిన్ను చావు బాతాను. 2 ఏళ్ళు నువ్వు ఓర్చుకోలేవా? నేను చూస్తున్నాను. ఇలా అయితే ఎలా? నేనే పిచ్చన్నా ఏంటి? మర్యాదగా స్వామి చెప్పిన దానికి ఒప్పుకో. చూస్తారండి. రండి. అన్నా ఆగు. తప్పు. ఏదుగా చెప్తే ఒప్పుకోడట. వదిలే. అరే వదిలేయమంటున్నానుగా. వెళ్ళండి. పోరా. పద. ఉండి నేను వస్తాను. పో. స్వామి లోపలికి వచ్చాడు.
ఏంట్రా తలుపులు మూసేశాడు? ఎక్కి పడుకో. రారా రా పైన పడుకో పడుకో. చేతులు పట్టుకో. నా చేయి వణుకుతోంది. నా చేతులేనా? ఏంటి నీ చేతులు ఇంకొకరు పట్టుకోవాలా? లేదు జాగ్రత్తగా పట్టుకో. అలవాట్లేదు గట్టిగా పట్టుకో. సరే కాలు పట్టుకో. నువ్వు కదలద్దురా. కదలకో. ఇలా చూడు. మెల్లగా నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని పడుకో. ఒళ్ళు అసలు కదిలించకూడదు. నాకు అర్థమవుతుంది నువ్వు ఏమనుకుంటున్నావు. మందు తీసుకునేటప్పుడు కోతిని తలుచుకోకూడదంటే ఏం చేస్తావు నువ్వు? కోతినే తలుచుకుంటావు. అప్పుడు మందు తీసుకునేటప్పుడు కోతిని తలుచుకోకూడదు. జాగ్రత్తగా ఉండాలి, సరేనా? కోతిని తలుచుకుంటే ఏమవుతుంది? మందు పనిచేయదు. పట్టుకో. అంతా ఓకే అయింది. నొప్పి లేదు కదా? రాలేదు. మంచిది, బయలుదేరు. నాకు అసలు నమ్మకమే లేదు. తప్పకుండా ఇరుక్కోబోతున్నాం. ఆ డాక్టర్ చూడడానికి తేడా వాళ్ళ ఉన్నాడు. ఫేక్ చేసామని మాత్రం వాళ్ళు కనిపెట్టారంటే. రే నువ్వే చెప్పేసేలా ఉన్నావురా. నోరు మూసుకొని రా. మూసుకో, లేకపోతే అందరూ లోపలికి వెళ్ళాలా? ఇదేరా ఆ రోజు నువ్వు అక్కడ ల్యాప్టాప్ మాత్రం పెట్టకపోయి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చుండేవారా? రే వాషింగ్ మిషన్ తీసుకొస్తున్నారేంటి? లోపల పెట్టి శుభ్రం చేస్తారా? సైరన్ కూడా ఉందేంటి? పాపా ఈ మిషన్ ఏంటి? షాక్ ఇచ్చే మిషన్. బక్సు వాడికి షాక్ ఇచ్చి చంపేస్తారనుకుంటాను. బక్సు సార్ అదేంటంటే పట్టు పెడుతున్నారేంటి? ఏం చేస్తారు? మావయ్య నర్సును చూస్తే నాకే ఒకలా ఉంది. వాడిని ముట్టుకుని చూసేటప్పుడు అందుకే కదరా వాడు లోపలికి వెళ్ళాడు. సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఏంటమ్మా దీన్ని సరిగా పనిచేస్తుందో చూసావా? పెట్టాను డాక్టర్. పాత మిషను తప్పుగా చూపిస్తుందేమో. ఏం దరిద్రం ఇది? ఏమైంది డాక్టర్? నేను ఇది నమ్మను. ఇది వాడికి ఎలా కుదురుతుంది? అయితే సక్సెస్. మీరంతా కలిసి ఫ్రాడ్ చేశారు. లేదు లేదండి, ఊపిరి పీల్చుకుంటే అలాగే ఉంటుంది. అవునవును ఊపిరి పీల్చుకుంటే నేను నమ్మను. అవునవును కావాలంటే చూడండి. నేను నమ్మను. అప్పుడు కూడా అమ్మాయి ఏమైనా సమస్య చేయాలనుకుంటే మనం ఏమీ చేయలేము. అవును, మనమేం చేస్తాం? అవును, మన టైం బాగుంది. ఇంతటితో అయిపోతే బాగుంటుంది. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. నిమ్మి వచ్చేదాడు ఎవరైనా వెళ్ళి తీసుకురండ్రా. తీసుకురండి. తీసుకొచ్చారు. కదరా రే. ఎక్కడ ఉన్నాడు? ఉన్న సమస్యలు చాలా వెంట్రా. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర వచ్చావా? రే వాడు వస్తున్నాడు, ఏదో ఒకటి అంటాడు. రే నిమ్మి ఎందుకెళ్ళు నుంచున్నాడు చూడు. రే ఆ రైట్ లో పార్క్ చేసిరా. ఆ లాస్ట్ లో వేయి. రారా మామా. రే ఏంట్రా? రే ఆగ్రా. అన్ని అయిపోయిన తర్వాత చూడు ఎలా వస్తుంది. రే తమ్ముడు, రే ఇక్కడ చూడరా. అరే నన్ను చూసి మాట్లాడవా? రే వాడే మాట్లాడకుండా ఊరుకున్నాడు. వార్త దగ్గరికి వెళ్తున్నావు. ఫోన్ తీవారా? రే నిన్నేరా. రే వాడిని తీసుకోలేరా? రే మామా రూమ్ కి తీసుకెళ్ళు. దగ్గర రెచ్చిపోతున్నాడు చూసుకో. రే వదిలేరా.
నువ్వెలా ఫోన్ చేస్తావు సర్టిఫికేట్ తీసుకోవడానికి బిజీగా ఉంటావు కదా వెళ్ళిపోరా రూమ్కి. వెళ్ళలేరా అన్ని రేయ్ రేయ్ సమస్య అయిపోయిందిరా నిమి. ఇంతటితో ఏం మాట్లాడుకుంటే ఇక్కడి నుంచి అంతే కదా అందరూ వాళ్ళ పని చూసుకుని వెళ్ళిపోవచ్చు కదా అన్ని ముగిసిపోయింది కదా సూపర్ కదా సూపర్ 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 ఫ్యామిలీ కోసమే కదా చేశాడు. వాడికి మాత్రం ఫ్యామిలీ ఉందా తనకి లేదా రేయ్ ఎందుకురా అనవసరంగా చంపేస్తాను రా నేను. ఎలా నిలబెట్టావు కదరా గొడవలు వద్దు మావా, కూర్చుని మాట్లాడుకుందాం. ఫ్రీగా ఉండే వరకు జాలీగా ఉన్నావు కదా కమిట్ అయిన వెంటనే భయం వస్తుందా చెప్పరా కోయంబత్తూరు నుంచి బెంగళూరు వస్తే పద్ద ఇదైపోతావా వినండిరా గొడవ పడకండిరా. ఇలా ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి ద్రోహం చేసావు కదరా ఎన్నిసార్లు నాతో తిరిగావురా ఎన్నిసార్లు బ్రతమాలవురా రే చైతీయన్ రా ఇంకా దబ్లాను వద్దు నిమి. అవును తను పడుకునేటప్పుడు హాయిగా పడుకుందా డబ్బులు తీసుకుందా నోరు జారుతున్నావు జాగ్రత్త. అసహ్యంగా ఉందా అనవసరంగా ఇదే బృందాకి జరిగి ఉంటే వదులుతావరా నువ్వు మీరు ఉన్నారని ధైర్యమే కదా నీకు రారా ఎప్పుడు కోపం వస్తుందారా ఇంకో అందరూ వచ్చేయండి కాస్తనా వెండ్రా ఎప్పుడు ఎక్కడో ఒకసారి గొడవ పడుతూనే ఉంటారు వెళ్ళు ఎందుకు ఎప్పుడు ఇలా గొడవ పడతారు వెళ్ళండి వెళ్ళండి రండి నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు రూమ్ కు వెళ్ళరా ఇక్కడ మీకేంటి పని అందుకే వెళ్తున్నాం సరే సరే ఇక్కడేం చేస్తున్నారు ఆ రోజు కండిషన్ బెయిల్ కోసం నువ్వే కదా వచ్చావు ఇక్కడేం చేస్తున్నావు సార్ ఏం లేదు సార్ ఊరికే ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటున్నాం సార్ నీ అబ్బా సౌండ్ రోడ్ దాకా వినిపిస్తుంది ఏం చేస్తున్నారు ఇక్కడ టీ తాగడానికి వచ్చాను సార్ టీ తాగుతాను వచ్చారా నీ అబ్బా 10 ఇంటి పైన కొట్టి మూసేమని చెప్పాడు కదా మూయరా కొట్టు కొట్టుపోయి చెప్తే వినవా నువ్వు ఏంట్రా అరుపులు ఉండగొట్టుకోండి బయలుదేరండి ఏంట్రా సౌండ్ ఏంట్రా అరుస్తున్నావు మీకేం కావాలి చాలా మంచివాడు సార్ ఎక్కువ వెళ్ళిపోతాను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ సార్ నా మాట ఒకసారి సార్ సార్ ప్లీజ్ సార్ చైతి ప్లీజ్ సార్ సార్ ఊరికే సార్ సార్ నా మాట వినండి సార్ ప్లీజ్ సార్ రేయ్ నిన్ను వదిలితే తనకి ఎవరు దొరకరనుకున్నావా రేయ్ తను అనుకుంటే ఒక టాబ్లెట్ లో ముగిసే విషయం రా ఆ పాప కావాలంటోందంటే నువ్వు కావాలని అర్థం రా పోరా అందరికీ దొరకదురా మనకి దొరికింది నువ్వు మాత్రం హార్ట్ బీట్ విన్నావనుకో నువ్వు కూడా అదే చెప్తావు ఎలా ఉండిందో తెలుసా డాక్టర్ బేబీ హెల్దీగా ఉన్నారు అని చెప్తున్నారు మనం పెంచుకుందాం రా రే అరుణ అరుణ పైకి తీసుకురంట్రా పిలిచారా అవునా పదరా రే ఎక్కడి నుంచి ఏం చేస్తున్నావు వాడికి ఎందుకు ఇక్కడి నుంచి రే రానంటున్నాడు ఏం చేయమంటావు రే కోర్టుకి ఆగుపా వస్తున్నావు రే ఏంట్రా ఇక్కడే ఆగిపోయావు
అట్కీసుడు కుటుంబానికి చెందిన అందరూ వచ్చారా? యువర్ ఆనర్, ఇప్పుడు తన దగ్గర ఉన్నది మోడెస్టీ మాత్రమే. తను డీవీ ఫైల్ చేసి షీ కేమ్ హియర్ ఓన్లీ ఫర్ ద జస్టిస్, యువర్ ఆనర్. ప్రెగ్నెంట్గా ఉన్నట్టు చెప్పాం, ఇంపార్టెంట్ అని చెప్పారు. ఇప్పుడు సర్టిఫికెట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సి, తను ఇంపార్టెంట్గానే ఉండనివ్వండి. ఈ కేసు కోసం ఇంపార్టెంట్గా అయ్యారని కూడా తెలీదు, కానీ ఆ బిడ్డకి తండ్రి తనే. వాట్ ఐమ్ ట్రయింగ్ టు ప్రూవ్ ఇస్ మై లాట్, ఏది ఏవైనా ఆ బిడ్డకి తండ్రి తనే అని. మీరు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఆథరైజ్డ్ హాస్పిటల్లోనే సర్టిఫికేట్ తీసుకొని ఈయన ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేశాము. చూడండి. సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినంత మాత్రాన ఈ కోర్టు నుంచి తను తప్పించుకోలేడు. ఎందుకు డిఎన్ఏ టెస్ట్ కి రావడం లేదు? కోర్టు డిఎన్ఏ టెస్ట్ కి ఆర్డర్ ఇవ్వండి. ఆ టెస్ట్ లో నెగటివ్ వస్తే ఫ్యామిలీకి 10 లక్షల రూపాయలు జరిమానాగా ఇస్తాం. దాని కాంపెన్సేటివ్ గా నష్టాన్ని ఇస్తానని చెప్తే మీరు ఒప్పుకుంటారా? నేను ఈ కేసుని వాపస్ తీసుకుంటాను. దేనికమ్మా? లేదు సార్, వాపస్ తీసుకుంటా. Love you, boo. అవి విలువైన మాటలు నువ్వు చెప్పకు. అవి విలువైన మాటలు నువ్వు చెప్పకు. అవి